ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. సో ఏంటి ఇలాంటి వివాదం ఒకటి ఇలాంటి రచ్చ అవుతున్న సందర్భంలో మీరు ఏమనుకున్నారు అసలు ఫస్ట్? సక్సెస్ పక్కన పెడితే సినిమాలు కూడా రిలీజ్ అవ్వడం కూడా చాలా కష్టంగా ఉంది. చాలా తంటాలు కూడా రిలీజ్ చేసాం అనుకో. అయిన తర్వాత మనకి ఇక్కడ ప్రాపర్ ఇన్కమ్ లేదు, లేకుండా ఎలా పెంచుతాం ఎవరైనా సరే. ప్రొడ్యూసర్ అనేవాడే నష్టపోయేది ఎక్కువగా. 100% అందరూ నష్టపోతారు కానీ ప్రొడ్యూసర్ 100% నష్టపోతారు. 100 కోటి రూపాయలు పెట్టి సినిమా తీశాడు, 1,50,00,000 పోతాయి. ఎందుకంటే సినిమా మేకింగ్ 1 కోటి రూపాయలు, రిలీజ్ చేయాలంటే ఇంకో 50,00,000 కావాల్సిందే కంపల్సరీ. కాకపోతే ఇన్కమ్ జనరేట్ చేయడం అనేది బాధ్యత క్రియేటివ్ పీపుల్ మీద ఉంది. హైరార్కీ చూసుకుంటే ఎవరు డైరెక్టర్ కావచ్చు, రైటర్ కావచ్చు, లేదంటే వీళ్ళ మీద ఆధారపడింది. ఒక ట్రెండ్లో సినిమా వెళ్తుంది, ఇండస్ట్రీ వెళ్తుంది. ఒక ట్రెండ్లో జనాలు ఇలాంటి సినిమాలు అయితే నచ్చుతుంది. దానికి వ్యతిరేకంగా లేదంటే ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ రా, చాలా బాగుండేదిరా, మంచి సబ్జెక్ట్ ఇది అన్నట్టుగా తీస్తే అది ప్రాబ్లం ఎక్కడుందో చూసి దాన్ని సాల్వ్ చేసి సరిపోద్ది. కానీ వాళ్ళు 30% కావాలని అడుగుతున్నారు, వీళ్ళు రూపాయి ఏం చేసుకోమంటున్నారు. ఇది కాదు కదా సొల్యూషన్. అదొకటి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో ఈరోజు మనం ఒక బర్నింగ్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. సో అదే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వర్సెస్ మన ఫెడరేషన్ యూనియన్ సభ్యుల మధ్య అనమాట, ఈ వేతనాల పెంపు గురించి. సో దీని గురించి మాట్లాడడానికి ఈరోజు మన దగ్గర ఉన్న అతిథి ఎవరంటే, అటు నిర్మాతలకి ఇటు కార్మికులకి మధ్య వారదనమాట. ఆయన ఎన్నో సినిమాలకి ప్రొడక్షన్ మేనేజర్ గా చేశారు. ఆయన ఒక ప్రొడ్యూసర్ కూడా. ఆయనే ప్రొడ్యూసర్ గంటా శ్రీనివాసరావు గారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఇష్యూ వచ్చినప్పుడు అంటే మీరు ఇరు వర్గాలకి బాగా చేరువలో ఉండే మనిషి. అటు నిర్మాతతో రోజు టచ్లో ఉంటారు, ఇటువైపు కార్మికులందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఏంటి ఇలాంటి వివాదం ఒకటి ఇలాంటి రచ్చ అవుతున్న సందర్భంలో మీరు ఏమనుకున్నారు అసలు ఫస్ట్? అంటే యాక్చువల్గా దీనికి అందరికి కారణం ఏంటంటే సక్సెస్ రేట్ పడిపోవడం అనేది మెయిన్ రీజన్. సక్సెస్ పక్కన పెడితే సినిమాలు కూడా రిలీజ్ అవ్వడం కూడా చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు సినిమా తీయటం ఈజీ అవుతుంది, కానీ దాన్ని రిలీజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. సరే, చాలా తంటాలు పడి రిలీజ్ చేసామనుకో, అయిన తర్వాత థియేటర్కి జనాలు రావట్లేదు. ఇది కారణం. దీనివల్లే ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న శాలరీ పెంచమని అడుగుతున్నారు, పేమెంట్స్ వేజెస్ పెంచమని. అది పెద్ద ఇష్యూ కాదు, పెంచవచ్చు. ఇక్కడ ప్రాపర్ ఇన్కమ్ ఉంటే. మనకి ఇక్కడ ప్రాపర్ ఇన్కమ్ లేదు, లేకుండా ఎలా పెంచుతాం ఎవరైనా సరే. ఇప్పుడు మనం లెక్కేసుకుంటే ఇండస్ట్రీ ఫిల్మ్స్ మీద ప్యాషన్ తోటి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ప్రొడ్యూసర్లు నిలబెట్టలేకపోతున్నారు. ఒక సినిమా తీస్తాడు, 2 సినిమా తీస్తాడు, మొత్తం డబ్బులు పోతాయి. ఇక అతను ఇండస్ట్రీలో ఉండలేక బయటకు వెళ్ళిపోతున్నాడు. అట్లా నేను నష్టపోయాను ఇండస్ట్రీలో అని చెప్పి బయటకు వెళ్ళి చెప్పుకోలేడు. అది ఒక సిక్స్ చేయడు, డబ్బులు పోయి ఏదో పట్టిందంటారే, అందుకని అతను వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఈ వేజెస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఇప్పుడు డే బై డే అన్ని రేట్లు పెరుగుతూ ఉండి వాళ్ళు సరిపోవు. వాళ్ళు అడిగే దాంట్లో వాస్తవం ఉంది, కానీ ఇక్కడ ఇవ్వలేరు. అప్పుడు ఏం చేయాలంటే ఇద్దరు వయోమీడిగా కూర్చొని సెట్ చేసుకోవాలి. తప్పితే నాకు ఇంతే ఇస్తే నేను చేస్తాను, లేదు అంటే. ఇంకోటి ఏమైందంటే, యాక్చువల్గా దీన్ని ఇండస్ట్రీ కాదు. ఇది అసలు ఇండస్ట్రీ కాదు. ఒకరి యాజమాన్యం లేదు ఇక్కడ. ఎవడికోడే యజమాని. నా సినిమాకి నేనే యజమాని, మీ సినిమాకి మీరే యజమాని. కానీ ఏమవుతుందంటే, ఇక్కడ మీ యజమాన్యం చూపించడానికి ఇక్కడ ఏమాత్రం ఆస్కారం ఉండదు. డైరెక్టర్ చెప్పింది జరిగిద్ది, హీరో చెప్పింది జరిగిద్ది, ఒక కెమెరామెన్ చెప్పింది జరిగిద్ది. కెమెరామెన్ అడిగింది కెమెరామెన్కి ఇచ్చేయాల్సిందే, డైరెక్టర్ అడిగింది డైరెక్టర్కి ఇవ్వాల్సిందే, హీరో అడిగింది హీరోకి ఇవ్వాల్సిందే. వాళ్ళు ముగ్గురు కలిసి సినిమా తీస్తారు. ప్రొడ్యూసర్ అనేవాడు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక ఏటీఎం లాగా. డబ్బులు పెట్టడం వరకు తప్పితే ప్రొడ్యూసర్కి ఎలాంటి సంబంధం ఉండట్లేదు. ఏదైనా చెబితే ప్రొడ్యూసర్ టేస్ట్ లేదంటారు. ఎన్నేళ్ళు చూడండి ఇక్కడ, మాకు తెలుసా మీకు తెలుసా అని అంటారు. సరే కానీ అనుకుంటాం, రేపు సినిమా తేడా పడింది, రిలీజ్ చేయలేకపోయాడు, ప్రొడ్యూసర్ వేస్ట్రా, సినిమా కూడా రిలీజ్ చేసుకోలేకపోయాడు అని బ్లేమ్ చేస్తారు. అందుకని ప్రొడ్యూసర్ ఇక్కడ సిగ్గుపడిపోయి బయటికి కూడా ఎవరికి మొహం చూపించలేక వెళ్ళిపోతున్నారు వేరే చోట్లకి. సో అల్టిమేట్ గా ప్రొడ్యూసర్ అనేవాడే నష్టపోయేది ఎక్కువగా. 100% నష్టపోతారు కానీ ప్రొడ్యూసర్ 100% నష్టపోతారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 1,00,000 రూపాయలు రెమ్యునరేషన్ మాట్లాడారు, ప్రొడ్యూసర్ ఇవ్వలేక 50,000 ఇచ్చాడు. 50,000 మీకు వచ్చినాయిగా. ప్రొడ్యూసర్ 1 కోటి రూపాయలు పెట్టి సినిమా తీశాడు,
₹1,50,00,000 పోతాయి. ఉమ్, ఎందుకంటే సినిమా మేకింగ్ ₹1,00,00,000, రిలీజ్ చేయాలంటే ఇంకో ₹50,00,000 కావాల్సిందే కంపల్సరీగా. ఉమ్, ₹1,50,00,000 పోతాయి. ఉమ్, అక్కడ దెర్ ఇస్ నో కన్సెషన్, ఉమ్, దెర్ ఇస్ నో బార్గెనింగ్. ₹1,50,00,000 పోవాల్సింది అంతే. ఉమ్, ఇక్కడ మనకి మన శ్రమ పోయిద్ది కనీసం 50,000 వస్తున్నాయి. ఉమ్, కానీ ప్రొడ్యూసర్ ఏం మిగులుతుంది? ఏం మిగలట్లేదు. ఉమ్, అట్లా అని చెప్పి మనం ప్రొడ్యూసర్ని 100% సపోర్ట్ చేయడానికి కొంతమంది ప్రొడ్యూసర్లు ఉంటారు, ఉమ్, వాళ్ళు లాభాలు వచ్చి ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడున్న ఇండస్ట్రీ పొజిషన్కి పెద్ద పెద్ద సినిమాలు తప్పితే ఉమ్, యావరేజ్ సినిమాలకి, చిన్న సినిమాలకి అసలు లాభాలే లేవు 100%. ఉమ్, దాంతో ఈ ప్రాబ్లం. ఇప్పుడు ఎప్పుడైతే లాభాలు వస్తూ ఉండయో ₹1,000 తీసుకునేవాడు, సార్ నాకు ఇబ్బందిగా ఉంది, ఇంక 200 పెంచనంటే అది ప్రాబ్లం కాదుగా. తిప్పి కొడితే ఎంత అవుతాయి? సినిమా మొత్తానికి ఎంత అవుతాయి? ఒక 10 లక్షలు 30 లక్షలు అవుతాయి ఉమ్, పెంచినవి. అది పెద్ద లెక్క కాదు. అది సక్సెస్ ఉమ్, బిజినెస్ ఉంటే అది లేదు. ఇక్కడ ఓటీటీ వచ్చింది. ఓటీటీ వాళ్ళు కూడా పెద్ద సినిమాలు తీసుకుంటే చిన్న సినిమాలు తీసుకోవట్లేదు. ఉమ్. ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? సో ఇన్కమ్ గురించి మాట్లాడారు సార్. అంటే ఇన్కమ్ రావట్లేదు కాబట్టి ఇప్పుడు ఇది Problem. పెద్ద సమస్య అవుతుంది. అంతే. కాకపోతే ఇన్కమ్ జనరేట్ చేయడం అనేది బాధ్యత క్రియేటివ్ పీపుల్ మీద ఉంది. హైరార్కీ చూసుకుంటే ఎవరు డైరెక్టర్ కావచ్చు, రైటర్ కావచ్చు, లేదంటే వీళ్ళ మీద ఆధారపడి ఉంది. ఈవెన్ ప్రొడ్యూసర్ని అందరూ అవమానిస్తారు కానీ కొంచెం అంటారు, ఏంటి ఇదేం ప్రొడ్యూసర్, ఎలా తీసాడు ఈ సినిమాని, ఎలా సెలెక్ట్ చేశాడు అంటారు. కానీ మేబీ నెరేషన్ టైంలో డైరెక్టర్ చెప్పింది ఒకలా ఉండొచ్చు, తీసిన తర్వాత దాని రూపాలు మొత్తం మారిపోయి ఉండొచ్చు, నామరూపాలు లేకుండా చేసింది ఉండొచ్చు. సో ప్రొడ్యూసర్ని మనం ఏం అనలేం, పాపం డబ్బులు పెట్టేవాడు, లాస్ట్కి నష్టపోయేది వాడే. బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ క్రియేటివ్ పీపుల్ మీద ఆధారపడి ఉంటుంది. ఆర్టిస్ట్ బాగా చేయాలి, డైరెక్టర్ బాగా ఓవరాల్గా అన్ని క్రాఫ్ట్స్ని బాగా చూసుకోవాలి. బట్ వీళ్ళ విషయానికి వచ్చేసరికి వీళ్ళకి సంబంధం లేదు రిజల్ట్తో. ఎందుకంటే వీళ్ళది ఒకటే కాయ కష్టం అంతే. డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తాడు, అది పట్టుకెళ్ళి అక్కడ పెట్టు, ఇది ఇలా పెట్టు, ఇది ఇలా చేయి అంటే వీళ్ళు అదే చేస్తారు. సో ఆ రిజల్ట్ ప్రభావం వీళ్ళ మీద పడడం అనేది వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. అంటే వాళ్ళ మీద పట్టం అంటే ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే. హీరో, డైరెక్టరు, రైటరు, కెమెరామెన్ వీళ్ళు మెయిన్ క్రూ సినిమాకి. మ్యూజిక్ డైరెక్టరు ఇంతే. దాని తర్వాత మిగతా వాళ్ళంతా వస్తారు. మెయిన్ క్రూ వీళ్ళే కదా. వీళ్ళు చేసింది వీళ్ళ జడ్జిమెంట్ రాంగ్ వల్ల, లేదా వీళ్ళు జడ్జిమెంట్ రాంగ్ అంటే అప్డేట్ కాదు. ఇప్పుడు ఒక ట్రెండ్లో సినిమా వెళ్తుంది, ఇండస్ట్రీ వెళ్తుంది, ఒక ట్రెండ్లో జనాలు ఇలాంటి సినిమాలు అయితే నచ్చుతున్నాయి. దానికి వ్యతిరేకంగా లేదంటే ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ రా, చాలా బాగుండేదిరా, మంచి సబ్జెక్ట్ ఇది అన్నట్టుగా తీస్తే అది ఎక్కదు, సినిమా ఎక్కదు. వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంటల్కి బలైపోతుంది ఎవరు? ప్రొడ్యూసర్ బలవుతున్నాడు. ఈ ప్రొడ్యూసర్ బలి అవడంతో ఇది బౌన్స్ అవుతుంది ఎవరికి? చిన్న టెక్నీషియన్స్కి, లైట్ మ్యాన్స్ కావచ్చు, ప్రొడక్షన్ బాయ్స్ కావచ్చు, వీళ్ళందరూ భయపడుతుంది. ఎందుకంటే ఇతను హెల్దీగా వెల్దీగా ఉంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం పెద్ద ప్రాబ్లం కాదు, అది ఇష్యూ కాదు. ఇక్కడ ఏమైందంటే అంటే ఎప్పుడైనా ఏంటంటే ఇది కీలేరి వాదపడినట్టు ప్రాబ్లం ఎక్కడుందో చూసి దాన్ని సాల్వ్ చేస్తే సరిపోద్ది కానీ వాళ్ళు 30% కావాలని అడుగుతున్నారు, వీళ్ళు రూపాయి ఏం చేసుకోమంటున్నారు. ఇది కాదు కదా సొల్యూషన్. అదొకటాను. ఇంకోటి ఏమవుతుందంటే ఇప్పుడు ఒక సినిమా, ఇంతకుముందు సినిమాలు తీసేటప్పుడు మేము ఒక జనరేటర్, ఒక యూనిట్ మాకు కావాలంటే ఆ యూనిట్లోనే లైట్లు వస్తాయి, జనరేటర్ వ్యాన్లో లైట్లు వస్తాయి, కెమెరా వచ్చింది, లైట్ మ్యాన్స్ వస్తారు, ట్రాక్ అండ్ ట్రయల్ అని ఉంటుంది కదా, ట్రాక్ అండ్ ట్రయల్ కూడా దాంట్లో వేసుకొని వస్తారు. ఇప్పుడు మరి ఎందుకు మారిపోయింది? ట్రాక్ అండ్ ట్రయల్ లేదు అక్కడ. జనరేటర్లో ఓన్లీ లైట్స్, ఈ లైట్ మ్యాన్స్ వస్తారు. కెమెరాకి లేదు ఇక్కడ ప్రొవిజన్. కెమెరా సపరేట్ బండి పంపించాలి, బండి అక్కడే ఉండిద్ది. ఎందుకంటే వాళ్ళు లెన్స్లో ఈ పెట్టుకుంటారు కాబట్టి బండి అక్కడే ఉండిద్ది. దానికి 2,500 3,000 దాకా అయ్యిద్ది బండికి. 3,500 ఎంత అవుతుంది బండికి? అంత అయ్యిద్ది. ఆ బండి అక్కడే బ్లాక్ అయిపోయింది, కెమెరా తేవడం బండి అక్కడ బ్లాక్ అయిపోయింది. ఇది పక్కన పెడితే జనరేటర్ వస్తుంది కదా, జనరేటర్తో పాటు డ్రైవర్ తీసుకొస్తారు కదా బండి, దానికి డ్రైవర్ ఉంటాడు, దాని తర్వాత జనరేటర్ ఆపరేటర్ ఉంటాడు, దాని తర్వాత ఈ లైట్లకి ఒక ఎలక్ట్రీషియన్ ఉంటాడు. జనరేటర్ డ్రైవర్కి వచ్చిన తర్వాత తన్నేం పని లేదు అక్కడ. బండి ఒకసారి పెడితే కదిలిస్తారు, మళ్ళీ ప్యాకప్ అయిన తర్వాత కదిలిస్తారు అంతే. దాని తర్వాత జనరేటర్ ఆపరేటరు అంటే బటన్ ఆన్ చేయడం, కూర్చోవడం అంతే, 2 పని లేదు అక్కడ. ఎలక్ట్రీషియన్ అటు కూర్చుంటాడు, ఒకసారి లైట్ అయిపోయిన తర్వాత తనకి పని ఉండదు, పెద్దగా పని ఉండదు. అంటే చేస్తాడు, తనే తప్పు చేయట్లేదు, అంటే ప్రాబ్లం వచ్చినా ఏదన్నా మధ్యలో వచ్చినప్పుడు ఉంటాడు. కానీ ఇక్కడ డ్రైవర్కి పని లేదు, ఆపరేటర్ పని లేదు, ఓన్లీ ఆన్ చేయటమే కదా. నాకు ఎందుకయ్యా ఎంతమంది నాకు
ఆ ఎలక్ట్రీషియన్ బండి వేసుకొస్తే ఆడ పెట్టేసి జనరేటర్ ఆన్ చేసి అక్కడ కూర్చోవచ్చు అయిపోయింది కదా అని అంటే కాదంట. అంటే క్రూ పెరిగిపోయారు. క్రూ పెరిగిపోతే బడ్జెట్ పెరిగిపోయింది. వాళ్ళందరూ బేటాలు ఇవ్వాల్సిందే కదా. వాడు ఎంత పని చేశాడు పక్కన పెడితే పొద్దున్నే సాయంత్రం మన దగ్గర ఉంటున్నాడు మన కాంపౌండ్లో, మరి డబ్బులు ఇవ్వాల్సిందే, ఎవరైనా కావచ్చు ఇవ్వాల్సిందే. మరి ఇంత ముందుకి ఇప్పుడు తేడా ఏంటి? నెంబర్ ఆఫ్ పెరిగిపోతున్నారు, నెంబర్ ఆఫ్ మెంబర్స్ పెరుగుతున్నారు, నెంబర్ ఆఫ్ మెంబర్ బేటాలు పెరుగుతున్నాయి, అన్నీ పెరిగిపోతాయి కదా ఆటోమేటిక్గా. ఫుడ్ ఎక్స్పెన్స్ ఇంకోటి కాదు తిండి కదా. ఇప్పుడు ఏ ఇండస్ట్రీ అంటే దీన్ని ఏ ఇండస్ట్రీలో లేనిది మనం పొద్దున్నే వస్తే లైట్ మ్యాన్ కావచ్చు ఎవరు వచ్చినా సరే షూటింగ్కి, వాళ్ళకి పొద్దున్నే టీ దగ్గర నుంచి కాఫీ దగ్గర నుంచి టిఫిన్ కానీ, మధ్యలో స్నాక్స్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ విత్ అన్నవి అకేషన్గా అంటే వారానికి మినిమం ట్వైస్ పెడతారు అన్నవి కానీ. మళ్ళీ నైట్ 6 గంటలైతే టిఫిన్ కానీ స్నాక్స్ మళ్ళీ నైట్ అయితే కంపల్సరీగా అన్నవి ఉండేది. ఈ విధంగా ఏ ఇండస్ట్రీలో పెట్టరు ఎక్సెప్ట్ మన ఫిలిం ఇండస్ట్రీలోనే పెడతారు. అంటే వాళ్ళు మన దగ్గర పనిచేసే వాళ్ళని, మన సినిమా పనిచేసే వాళ్ళని మా ఇంటికి వచ్చిన అల్లుడిలాగా చూసుకుంటారు. అంటే దీన్ని ఏమంటున్నారంటే కొంతమంది ఇది స్వలాభం కోసం పెట్టుకున్నదే. ఇప్పుడు లంచ్ బ్రేక్ అనేది ఇప్పుడు ఎవరికాల బాక్సులు తెచ్చుకుంటే ఒక్కొక్కరికి లంచ్ బ్రేక్ ఇంత టైం ఇవ్వాలి, అదే భోజనాలే మనం అయితే మనం ఎప్పుడు పెడితే వాడు అప్పుడే తింటాడు. సో ఇది కూడా ఒక స్ట్రాటజీ అంటున్నారు. లేదు, మనం ఎప్పుడు పెడితే అప్పుడు తింటాం కాదు. అది మనకి ఇండస్ట్రీలో టైం ఉంది బిట్వీన్ 1 and 2 లంచ్ బ్రేక్ అని. ఇప్పుడు నీ బాక్స్ నువ్వు తెచ్చుకున్నా కానీ ఈయన బ్రేక్ చెప్పినప్పుడు వెళ్ళి తినాలి కదా. అంతేగాని ఆకలి తినేసి వస్తానంటే కుదరదు కదా. అది రాంగ్. అది రాంగ్. ఇక్కడ లేట్ అయింది 1:30 అయింది, 1:45 అయింది, 2 అయింది అనుకో. 2 అయితే వితౌట్ బ్రేక్ వేసేస్తారు. భోజనం పెట్టినా సరే వితౌట్ బ్రేక్ రాస్తారు. అఫ్ కోర్స్ అలాంటి సీనియర్స్ ఉన్నాడే తీసేవా అంటాం, తీసేస్తాం. వాళ్ళ సిస్టమ్ ప్రకారం వాళ్ళు రాసేస్తారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళు బాక్సులు తెచ్చుకున్నా సరే మనం చెప్తే నీళ్ళు తినాలి తప్పితే వాళ్ళ ఇష్టానికి వాళ్ళు టేక్ జరుగుతూ ఉండేది. ఉన్నాడు సార్ భోజనం చేస్తాను వెళ్తే కరెక్ట్ కాదు కదా. అది కరెక్ట్ లాజిక్ కాదు, అది కరెక్ట్. మనం ఎందుకు ఇది చేస్తామంటే పొద్దున్న బయలుదేరి రావాలి వాళ్ళు. ఇది మనకి 7 గంటల షూటింగ్ అంటే వాళ్ళు ఇంట్లోంచి 5 గంటలకు 5:30 బయలుదేరాలి కదా. అప్పుడు బాక్స్ ఏం తెచ్చుకుంటారు, కరెక్ట్. అప్పుడు టిఫిన్ తెచ్చుకుంటారు వాళ్ళు. ఎక్కడ దొరికితే వాడికి టిఫిన్ మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి మనం పెడదాం అని చెప్పి తప్పితే, అంతేగాని ఎక్కడికి వెళ్ళకుండా మన దగ్గర ఉంటారు అనేది కాదు. అది కరెక్ట్ లాజిక్. అది సరదాగా మాట్లాడి ఉంటారు అతను కూడా, ఎవరు చెప్పారో తెలియదు, అంతేగాని అది 100% లాజిక్. ఇంకొక మాట ఏంటంటే అంటే ఇప్పుడు ఈవెన్ కాస్ట్ మెంబర్స్ మెయిన్ హైరార్కీ కంటే కూడా వాళ్ళందరూ వాళ్ళ టైంకి వచ్చి వెళ్ళిపోతారు. అందరికంటే ముందు సెట్స్లోకి వచ్చేది వీళ్ళే, అందరికంటే లాస్ట్ సెట్స్లోంచి వెళ్ళేది కూడా వీళ్ళే. బట్ అంతా మాత్రం హీరో సెంట్రిక్గా ఈ మెయిన్ ఉన్న ఈ వీళ్ళ సెంట్రిక్గా వెళ్ళిపోతుంది ఇండస్ట్రీ. వాళ్ళకి ఎంత డిమాండ్ చేస్తే అంత ఇస్తారు. మా దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఇప్పుడు మెయిన్ ఎజెండా మెన్షన్ చేశారు కదా, ఒకటి 100 కోట్లు హీరోకి ఇస్తున్నప్పుడు మాకు ఒక 30% పెంచడం మీకు ఎందుకు అంత నొప్పి అని చెప్పి ఒక క్వశ్చన్. దానికి ఏమన్నా ఆన్సర్ చెప్పగలరా సార్? ఇప్పుడు ఎలా ఉంటుందంటే 100 కోట్ల సినిమా, అది 100 కోట్ల సినిమా చేసేవాళ్ళు ఈ 10% 20% తగ్గిస్తా ఉంటారు వాళ్ళు. పెంచినాక వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఆల్రెడీ దే ఆర్ రెడీ టు గివ్. ఎన్ని సినిమాలు ఉంటాయి 100 కోట్ల సినిమాలు సంవత్సరానికి? తక్కువ, ఒక 10 ఉంటాయి మహా అయితే. 10 కూడా ఉండవు. 10 తయారైనా 10 రిలీజ్ కావు కదా. రిలీజ్ లెక్కలు మన లెక్కలు మహా ఉంటే 5-6 ఉంటాయి. లేదంటే నువ్వు అన్నట్టు 10 అనుకో. మిగతా 90 సినిమాలు 100 సినిమాలు వస్తున్నాయి, 100 సినిమాల పైన వస్తున్నాయి సంవత్సరానికి. మరి ఆ 10ని మనం బేరీజ్ తీసుకుందామా, లేదంటే ఈ 90లో గురించి మాట్లాడదామా? ఈ 90 ఆ 10 సినిమాలకు పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు, దానికి 100 times ఎక్కువ మంది ఉంటారు ఈ 90 సినిమాలు పనిచేసేవాళ్ళు. అంతే కదా. వీళ్ళు ఇంపార్టెంట్ కదా. 90 సినిమాల వాళ్ళు ఇంపార్టెంట్ కాదు, సారీ ఆ 10 సినిమాల వాళ్ళు ఇంపార్టెంట్ కాదు. ఈ 90 మంది కూడా ఇంపార్టెంట్, 90 సినిమాలు ఇంపార్టెంట్. వీళ్ళే ఇంపార్టెంట్, వీళ్ళు కూడా కాదు, వీళ్ళే ఇంపార్టెంట్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టెక్నీషియన్స్ని, నెంబర్ ఆఫ్ లేబర్ని ఎంగేజ్ చేసేది, ఎంటర్టైన్ చేసేది, ఫుడ్ పెట్టేది, శాలరీస్ ఇచ్చేది ఈ 90 సినిమాలు తీసే ప్రొడ్యూసర్లే. 100 సినిమాలు తీసేవాళ్ళు అంతమంది తక్కువ కదా, వీళ్ళే ఉంటారు. అందుకని వీళ్ళని కన్సిడర్ చేయాలి ఫస్ట్ ఎప్పుడు కూడా. అంతేగాని ఇంకోటి ఏమవుతుందంటే మనకి రెమ్యూనరేషన్స్ అనేవి టెక్నీషియన్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, కోట్లు తీసుకునే డైరెక్టర్స్ ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, కోట్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వేజెస్ ఒక యూనియన్ ఉంది, ఆ యూనియన్ రేట్ల ప్రకారం ఇవ్వాలంటే అప్పుడు అందరూ యూనియన్ రేట్లు తీసుకోవాలి కదా. బట్ డైరెక్టర్ కోట్లు ఎంత తీసుకుంటున్నారు, మ్యూజిక్ డైరెక్టర్ కోట్లు ఎంత తీసుకుంటారు? మ్యూజిక్ డైరెక్టర్ కూడా రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసింది యూనియన్. అది ఇవ్వకపోతే ఫైట్ చేస్తారు, కానీ ఎక్కువ అయితే మళ్ళీ ఫైట్ చేయరు. డిమాండ్ అండ్ సప్లై అంటే డిమాండ్ అంటే ఎవరు డిమాండ్ చేస్తున్నారు? ఆయన డిమాండ్ చేస్తున్నాడు. మరి అంటే ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని దాచిపెట్టేసి మాట్లాడుతుంటారు. రెమ్యూనరేషన్స్ విపరీతంగా పెరిగిపోయినాయి.
పెరిగిపోయినాయి. ఎవరికి పెరిగినాయి? మీ వరకు పెరిగింది. ఈ 24 ఈ మూవీ ఆర్టిస్టులు కూడా 24 క్రాప్స్లో వస్తారు కదా, సపరేట్ కాదు కదా వాళ్ళు. మరి వాళ్ళు సెట్ చేసుకోవాలి కదా, లేదండి ఇంకోటి పెట్టుకోవాలి. బాబు ఎట్లా మీరు కోట్లు కూడా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు, కనీసం ఒక 10% మిగతా యూనిట్కి ఇచ్చేసేయండి మీరు ఇంతంతా అని చెప్పి అక్కడి నుంచి అన్న మనకు తీసుకోవాలి. అమౌంట్ ఎక్కడ ఉందో అక్కడ ఫైట్ చేస్తే డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఈ చిన్న ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు లేవు, ఏదో తన తంటాలో ప్యాషన్గా, లేదంటే పరువులు పోతాయి, ఏదో సినిమా తీయాలరా మనం వచ్చాము మొదలు పెట్టాము ఏదో కంప్లీట్ చేయాలని చెప్పి నా తంటాలు కంప్లీట్ చేస్తుంటారు. అది ఇక్కడ వీళ్ళతో ఎంత ఏదో గీతి మట్టికి ఏమొచ్చింది, ఏం రాదు. డబ్బులు ఉన్నాయి అక్కడ పెద్ద సినిమాలు తీసే ప్రొడ్యూసర్ల దగ్గర. ఆ ప్రొడ్యూసర్లు కూడా పెద్దగా హ్యాపీగా ఏముంటారు అక్కడ కూడా నామినల్గా మిగులుతూ ఉంటాయి. వాళ్ళ కష్టార్జితం ఇంట్రెస్ట్లు అనిపోయి అది నామినల్ మిగులుతున్నాయి తప్పితే మిగిలితే అంతమించి ఉండలేదు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విపరీతంగా పెరిగిపోయింది కదా, విపరీతంగా పెరిగిపోయింది. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే అది ఎవడ వాళ్ళు కావట్లేదు. ఎంతమంది నేను హిందీ బిజినెస్ చేసేవాడు ఒక హీరో సినిమాకి ఇప్పుడు 25 lakhs ఇచ్చాను ఒక ప్రొడ్యూసర్కి. 25 lakhs ఇచ్చి హిందీ రేట్స్ తీసుకున్నాం. అదే ప్రొడ్యూసరు అదే హీరోతో మళ్ళీ టర్న్ వచ్చి సినిమా చేసేటప్పటికి 2.60 crores ఇచ్చాం. అంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1.5 years రేట్లు పెరిగినాయి. అంటే అక్కడ బిజినెస్ పెరిగింది కాబట్టి రేట్లు పెరిగినాయి. పెరగడంతో ఈ హీరోలు డైరెక్టర్లు రెమ్యూనరేషన్ పెంచారు. అలా పెరిగి చివరికి పడిపోతాయి కదా ఆటోమేటిక్గా. చివరికి పడిపోయినాయి. అప్పుడు రెమ్యూనరేషన్ తగ్గించరు. ఇంకెక్కడ ప్రొడ్యూసర్ మిగిలేదు. అంటే ఇప్పుడు నీకు ఒక రెమ్యూనరేషన్ మాట్లాడారు ఒక సినిమాకి, ఈ సినిమా హిట్ అయింది. ఆ సినిమా హిట్ అయింది కాబట్టి నెక్స్ట్ నాకు రేటు పెంచమంటాడు. ఓకే పర్లేదు. ఈ సినిమా పోయింది, మరి నెక్స్ట్ సినిమాకి తగ్గించాలి కదా, తగ్గించరు. వాళ్ళు ఇచ్చారు కదా, దర్శనం ఇచ్చారు కదా నాకు, నీకు ఇవ్వటానికి ఏంటి ఇది. అంటే ఇప్పుడు ఫెడరేషన్ యూనియన్ వాళ్ళ అభిప్రాయం కూడా ఇదే. అంటే డైరెక్టర్లకు అంతే, ప్రొడ్యూసర్లకు అందిస్తున్నప్పుడు మీరు ఎవరితో మాట్లాడుకోవాలి ఏమో ఇలా ప్రొడ్యూసర్ దోచేస్తున్నారు. అవును మీరు దోచేస్తున్నారు, మీరు మాకు ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు, అందుకని మనం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుకోవాలి. అంటే వాళ్ళు రెమ్యూనరేషన్ తగ్గించరు, వీళ్ళు రెమ్యూనరేషన్ పెంచమంటారు. యథార్థ కుదిరింది. అంటే ఇప్పుడు పాపం వీళ్ళకి సంబంధం లేదు కదా, హీరో డైరెక్టర్ సంబంధం లేదు, వాళ్ళ డిమాండ్ సప్లై మీద నడుస్తుంది. సో వాళ్ళ విషయానికి వచ్చేసరికి హీరో డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరిది డిమాండ్ సప్లై. వీళ్ళు ఎంత క్రేజ్ ఉంటే అంత డబ్బులు సంపాదించుకుంటున్నారు, వీళ్ళు అయిపోయింది. పాపం వీళ్ళని ఎవరిని టచ్ చేయట్లేదు. అంటే వీళ్ళు థర్డ్ పర్సన్స్ అని వీళ్ళ దృష్టిలో వీళ్ళు ఎలా ఉన్నారు. ఈవెన్ ప్రొడ్యూసర్ ఈరోజు ప్రతి ప్రొడ్యూసరు నోరు మెదుపుతున్నాడు, కానీ ఏ స్టార్ హీరో కానీ, ఏ స్టార్ డైరెక్టర్ కానీ, ఏ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ వీళ్ళు ఎవరు నోరు మెదపట్లేదు. మీరు చూస్తే నోరు మెదిపితే మళ్ళీ వాళ్ళు షేర్ ఇవ్వాల్సి వచ్చింది. నోరు మెదిపితే ఏమయ్యా నేను గోల్డ్ తీసుకున్నా కదా, నువ్వు కొంచెం తగ్గించుకోరాదు అని అంటే ఎందుకు నా పడి నేను సైలెంట్గా కూర్చుంటే పెట్టుబడిలా చూస్తానంటే రేపు వాళ్ళు కొట్టుకుంటారు, ఏదో సెటిల్ అయింది కదా, అప్పుడు సెటిల్ అయిపోయిన తర్వాత వెళ్దాం అనుకుంటారు అంతే. అది కరెక్ట్ కాదు, అది సిస్టమ్ అనేది కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఈ ఛాంబర్ కానీ ప్రొడ్యూస్ కౌన్సిల్ కానీ ఈ పెద్ద ప్రొడ్యూసర్లు కానీ ఏం చేయాలంటే ఫస్ట్ చేయాల్సింది నాకు తెలిసి నాకుండా కొంత ఎక్స్పీరియన్స్లో సినిమాని బతికించడం చేయాలి. ఫస్ట్ రెమ్యూనరేషన్స్ పెంచడం తగ్గించడం సెకండ్ మ్యాటర్. సినిమా బతికించాలి. సినిమా బతికిస్తే ఆటోమేటిక్గా అంటే ఒక చెట్టు ఆక్సిజన్ తోటి బాగా పెరిగితే అది ఆటోమేటిక్గా ఫ్రూట్స్ వస్తాయి. ఫ్రూట్స్ అందరూ తినచ్చు. అసలు చెట్టే పడిపోతుంది, ఇక్కడ ఎండిపోతుంది, నీళ్ళు లేక ఎరువు లేక ఎండిపోతుంది, కాయలు కాయట్లేదు. ఇంకా నువ్వు వెళ్ళిపోతే ఏమైంది, చెట్టు నరుక్కొని అమ్ముకోవటం తప్పితే ఇంక వేరేది ఏముండదు ఆడ. దాన్ని బతికించడం కోసం ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను హిందీ బిజినెస్ చేసేటప్పుడు బయ్యర్కి ఏం చెప్పామంటే, సపోజ్ ఒక హీరో పెద్ద హీరో సినిమా తీసుకుంటున్నాడు, అడిగితే ఓకేనండి, కాకపోతే ఆయన దగ్గర ఇంకా 2 సినిమాలు చిన్న సినిమాలు ఉన్నాయి, అవి కూడా ఇస్తా అంటున్నాడు, అవి అయితే ఇది కూడా ఇస్తా అంటున్నాడు, అది కూడా తీసుకోవాల్సి వచ్చింది మీరు అంటే, అది కూడా సరే కానీ ఇది కావాలిగా మనకి, అది కూడా తీసుకుందాం అంటాడు. దాని రేట్ ఎంతో కొంత వచ్చింది. అట్లానే ఇప్పుడు ఓటీటీకి ఒక పెద్ద హీరో సినిమా వచ్చేటప్పటికి 30 కోట్లు 40 కోట్లు 70 కోట్లు పెట్టి తీసుకుంటున్నప్పుడు ఈ ప్రొడ్యూసరు ఏమండి నేను మీకు సినిమా ఇస్తున్నాను కానీ ఈ 2 సినిమాలు కూడా తీసుకో, ఇది నా రేటు, ఇది ఈ నా సినిమా ఈ 70 కోట్ల సినిమా 70 కోట్లే, ఈ 2 సినిమాలు కూడా నాయే, దీనికి మీరు రేటు చెప్పండి, 10 లక్షలు ఇస్తారు 15 లక్షలు ఇస్తారు, సినిమా చూసుకోండి రేటు చెప్పండి నాకు అని చెప్పేసి ఈ ఒక పెద్ద సినిమాతో పాటు 2-3 సినిమాలు పంపిస్తామంటే మార్కెట్లోకి అప్పుడు వీళ్ళకి ఎంతో కొంత గ్యారెంటీ వచ్చింది. మినిమం గ్యారెంటీ అమౌంట్ ఉంటుంది, మినిమం గ్యారెంటీ వచ్చింది.
ఇప్పుడు ఏమవుతుంది, మినిమం గ్యారెంటీ లేదు. మన ఎట్లా ఒక పెద్ద మనిషి అడిగారు, ఏమండి మీ యూనియన్ డబ్బులు కంపల్సరీ ఇవ్వాలంటే డెఫినెట్గా కంపల్సరీ ఇవ్వాల్సిందేను గ్యారెంటీగా అన్నాడు. అంత గ్యారెంటీ కట్టిస్తారండి, నాకు అర్థం కాదు. నా సినిమాకి గ్యారెంటీ లేదా అంటే నేను డబ్బులు పెడతాను, దీనికి గ్యారెంటీ లేదు ఈ డబ్బులకి, కానీ వాళ్ళకి గ్యారెంటీగా డబ్బులు ఎట్టిస్తాను నేను? నాకు గ్యారెంటీ ఉంటే వాళ్ళకి మినిమం గ్యారెంటీ డబ్బులు ఇస్తాను. నేను డబ్బులు పెట్టే డబ్బులు కానీ గ్యారెంటీ ఉండదు, వాళ్ళకైనా డబ్బులు ఇవ్వాలి. ఈ తర్కం ఏంటి నాకు అర్థం కాలేదంటే, నువ్వు ఇట్లా అడ్డదట్టగా మాట్లాడవాలన్నారు. అది అడ్డదట్టగా మాట్లాడలేదు. సో ఒక ప్రొడ్యూసర్గా ఈ పెయిన్ మీకు తెలుసు, అండ్ మీరు ప్రొడక్షన్ అంతా మేనేజ్ చేస్తున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచి మీరు బిల్స్ పెట్టినప్పుడు వాళ్ళు చెక్కులు తీసుకుంటున్నప్పుడు వాళ్ళ నొప్పి కూడా మీకు తెలుస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటారు కదా. నేను ఎప్పుడు కూడా నేను సినిమాలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా రేపు ఎక్స్పెండిచరు ఏంటి, రేపు 2 లక్షలు ఎక్స్పెండిచర్ ఉంది, ఇవాళ ప్రొడ్యూసర్ పెట్టుకోమంటాను. నేను అసలు ఫస్ట్ నుంచి కూడా డబ్బులు మేనేజ్ చేయను. ఎందుకంటే నేను వర్క్ చేస్తూ ఉంటాం కదా, డబ్బులు ఇచ్చి మర్చిపోతుంటాం. నాకు వాళ్ళు ₹1,00,000 లెక్క చెప్పాలంటే 1,25,000 వచ్చింది, లేదంటే 75,000 వచ్చింది. కొన్ని డబ్బులు ఎంట్రీలు అయిపోతాయి. అందుకే ఎందుకు ఈ బ్యాడ్ నేమ్ మనకి ఎందుకు అని చెప్పేసి డబ్బులు అసలు ముట్టుకోను. అసలు నేను వర్క్ చేసేటప్పుడు కూడా 10,000 పెట్టుకుంటాను. నేను ఇప్పుడు ఆ 10,000 అయిపోతే ఆ 10,000 లెక్క ఇచ్చేసి క్యాషియర్కి మళ్ళీ ఆ డబ్బులు తీసుకుంటాను. అంటే నాకు ఎప్పుడు 10,000 ఉంటాయి, అందుకే డబ్బులు పెట్టుకోను. కానీ ప్రొడ్యూసర్ చెప్తాను, రేపు 2 lakhs ఎక్స్పెండిచర్ ఉంది, లేదంటే ఫైట్ ఉంది, ఫైట్కి ఎంత ఖర్చు అయింది మీ దగ్గర పెట్టుకోండి, ఇవాళ పెట్టుకుంటే రేపు షూటింగ్ చేస్తాను అంటాను. ముందే జాగ్రత్త చెప్తాను ఆయనకి. ఎందుకంటే ఫైటర్స్ ఉంటారు పాపం, చాలా కష్టం. ఇప్పుడు తక్కువ, కానీ అప్పుడంటే ఆ రియల్ వాళ్ళు జంపులు అవి చేసి బాగా కష్టపడతారు వాళ్ళు. అందుకని స్పాట్లో డబ్బులు ఇస్తే వాళ్ళు హ్యాపీ వేరు. అందుకని నేను స్పాట్లో డబ్బులు ఇచ్చి పంపిస్తాను. నేను అలా చేసేవాడిని. కానీ ఇప్పుడు ఏమైందంటే సార్ చూసుకుందాం తర్వాత అని యూనియన్కి వెళ్ళటం, గొడవలు అవ్వడం రకరకాలుగా. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ ఫండ్స్, ల్యాక్ ఆఫ్ రికవరీ. అదొకటే. మనం ఎన్ని చూసుకున్నా సరే ఇక్కడ ఇండస్ట్రీలో సినిమాలు రిలీజ్ అయిపోయి లేకపోతే మినిమం గ్యారెంటీ ఎంత కొంత డబ్బులు వస్తూ ఉంటే అసలు ఇది ఇష్యూ కాదు. సో ఇప్పుడు ఇన్కమ్ గురించి, రెవెన్యూ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కొంచెం అడుగుతున్నాను. అంటే ఒకప్పుడు బీసీ సెంటర్స్ మీద మనకు ఉండే ఒపీనియన్ ఏంటంటే మెజారిటీ షేర్స్, మెజారిటీ డబ్బులు మొత్తం బీసీ సెంటర్స్ నుంచి వచ్చేవి. ఇప్పుడు మొత్తం సింగిల్ స్క్రీన్స్ మూతపడే స్థాయికి వచ్చింది. ఇది ఈ సింగిల్ స్క్రీన్స్ మూత వెనక కూడా ఈ ఓటీటీ అని వీటి కారణం ఉంది. ఇది కూడా బిజినెస్ ప్లానే, ఓటీటీస్కి తరలించాలి కాబట్టి సింగిల్ స్క్రీన్స్ని కొంచెం ఆధారం తగ్గించారు అని చెప్పి అంటున్నారు. అలా కాదు, నువ్వు ఫస్ట్లో ఒక పాయింట్ చెప్పావు, ప్రొడ్యూసర్కి ఏం సంబంధం ఉండదు, డైరెక్టరు, కథ, రచయిత, ఈ హీరో వీళ్ళు సినిమా తీస్తారు, వీళ్ళే సినిమా, రియల్ ఫ్యాక్ట్ అది, వాళ్ళే సినిమా తీస్తారు. వాళ్ళ జడ్జిమెంట్ కరెక్ట్గా ఉంటే, ఆడియన్ ఎలాంటి సినిమాలు లైక్ చేస్తున్నాడు అనేది కరెక్ట్గా ఉంటే బీసీల్లో కూడా సినిమాలు ఆడతాయి. వాళ్ళ జడ్జి అంటే ఎందుకంటే ఇది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండేది. మనకి ఎప్పుడు అందరూ చెప్తుంటారు అప్డేట్ అవ్వాలని. అంటే అప్డేట్ అంటే జనాలు ఏం కోరుకుంటున్నారు మనకు తెలియాలి ఫస్ట్. అది అసలు $1,000 million క్వశ్చన్ అది, ఏం కోరుకుంటున్నారు చెప్పడానికి. కాకపోతే ఏంటంటే ముందు రిలీజ్ అయిన సినిమాలు ఎలా ఉన్నాయి, రేపు వచ్చే సినిమాలు ఎలా ఉంటున్నాయి, వాళ్ళతో కాంపిటీషన్ మనం ఎలా వెళ్ళాలి, జనాలు నచ్చేట్టుగా మనం ఎలా సినిమా తీయాలి, ఇది ఇంపార్టెంట్. ఇది ప్రొడ్యూసర్కి అది ఉండదు. ప్రొడ్యూసర్కి ఎందుకంటే కొత్తగా వచ్చే చిన్న సినిమాలు తీసే వాళ్ళు కూడా 99% కొత్త ప్రొడ్యూసర్లు వస్తారు. వాళ్ళకి నాలెడ్జ్ లేదు, ఇక్కడ తెలియదు. వాళ్ళకి ఉండేది ఎవరు, ఇక్కడ ఇండస్ట్రీలో ఉండేది నువ్వు చెప్పిన సోకాల్ 24 crowds టెక్నీషియన్స్ మీద డిపెండ్ అయ్యి సినిమా తీస్తారు. వాళ్ళు చెప్తుంటారు ఇది ఎలా ఉంటే బాగుండేది, ఎలా ఉంటే బాగుండేది చెప్తుంటారు. వాళ్ళు నమ్ముతారు, తీస్తారు. ఈ బాగుందనుకో ఓకే, బాగా లేకపోతే బలి అయిపోతారు. వాళ్ళు వేసిన వాళ్ళ టేస్ట్కి వీళ్ళు బలి అవుతుంటారు. అది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్. బీసీల్లో థియేటర్స్ క్లోజ్ అవ్వడానికి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే బేసిక్గా బీసీ సెంటర్స్కి వెళ్ళేటప్పటికి అక్కడ ఓటీటీ ఉండదుగా. బీసీల్లో ఎక్కువ మంది ఈ అన్ఎడ్యుకేటెడ్ పీపులే ఉంటారు. ఎడ్యుకేటర్స్ అందరూ కూడా సిటీకి, టౌన్కి తరలిపోతారు ఆటోమేటిక్గా. వాళ్ళకి అసలు ఓటీటీ అంటే తెలియదు. ఎప్పుడన్నా మీరు వెళ్ళిపోయి, ఇప్పుడు ఎడ్యుకేటర్స్ వెళ్ళిపోయి ఇంట్లో అమ్మ నాన్నకు ఓటీటీ పెట్టొద్దాం అని పెట్టి వచ్చినా సరే వీళ్ళు వెళ్ళినప్పుడు చూసుకోవడం కోసం తప్పితే వాళ్ళు దాని ఆపరేట్ చేయడం కూడా రాదు వాళ్ళకి సరిగా. అందుకని వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఓన్లీ టీవీలో వచ్చే సీరియల్స్, టీవీలో వచ్చే సినిమాలు, లేదంటే ఊళ్ళో ఏదైనా మంచి సినిమా వచ్చిందంటే సినిమాకి వెళ్తారు తప్పితే బీసీల్లో అట్లా ఏం లేదు. ఓటీటీ కానీ బీసీ సెంటర్స్కి. ఇప్పుడు రెవెన్యూ అలాగే ఉందా సార్? బీసీ నుంచి ఎక్కువ వస్తుందా మనకి నార్మల్గా? అంటే పెద్ద కమర్షియల్ సినిమాలు మాట్లాడుకోకుండా రెగ్యులర్ మొత్తం ఓవరాల్గా యాన్యువల్గా మాట్లాడుకుంటే ఎక్కువ రెవెన్యూ బీసీ సెంటర్స్ నుంచి ఏమన్నా వస్తున్నట్టు కనిపిస్తుందా? పెద్ద కాదు,
ఇప్పుడు పెద్ద సినిమాలకి ఆటోమేటిక్గా వీసీ సెంటర్ నుంచి వచ్చింది, ఆటోమేటిక్ అది అది దానికి అసలు మనం ఆలోచించాల్సిన పని లేదు, ఆటోమేటిక్ వచ్చింది అది. కానీ చిన్న సినిమాలకి షోలే పడవాడ, నో షో. ఇప్పుడు ఒకప్పుడు నో షో అంటే ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, హీరోకి చాలా ఇన్సల్ట్ అన్నమాట. అంటే నా సినిమా షో పడలేదా అంటే ఎవరు రాలేదు నా సినిమా చుట్టానికి ఇన్సల్ట్. ఇప్పుడు ఇది వెరీ కామన్ అయిపోయింది. ఒక సినిమా రిలీజ్ చేస్తే వాడు 100 థియేటర్లు రిలీజ్ చేస్తే దాంట్లో మ్యాక్సిమం 10 to 15 థియేటర్స్లోనే జనాలు ఉంటున్నారు. అది కూడా సినిమా నిలబెట్టుకోవాలి కాబట్టి ప్రొడ్యూసరు కష్టపడి మళ్ళీ ఆ టికెట్లు కొంటున్నాడు పాపం. కనీసం ఈ 2 రోజులు మన థియేటర్ని ఫిల్ చేస్తే ఎల్లుండి అన్న వస్తారులే, సండే అన్న వస్తారులే అని చెప్పేసి ఫ్రైడే సాటర్డే తనే టికెట్లు కొంటున్నాడు. ఆ స్టేజ్కి వెళ్ళింది ఇప్పుడు మన సినిమా ఇది కరెక్ట్. మరి దానికి వెళ్ళిపోయి నాకు ఇంకా రెమ్యునరేషన్ పెంచాలి, నా బేటాలు పెంచాలి, వైఎస్ పెంచాలంటే ఎక్కడి నుంచి పెంచుతారు ఇంకా? సో ఒక్కొక్క అభ్యర్థన అడుగుతున్నాను. అంటే ఇప్పుడు మీరు ఎందాక సాగ్రిగేట్ చేశారు అద్భుతంగా. ఇప్పుడు జనరేటర్ వెహికల్ తీసుకొచ్చే డ్రైవర్ ఉన్నాడు, తను తీసుకొస్తాడు, వెహికల్ అక్కడే ఉంచేస్తాడు, సాయంత్రం వరకు అతనికి పని ఉండదు, కరెక్ట్. బట్ మీరు ఇందాక మధ్యలో ఫైటర్స్ గురించి మెన్షన్ చేశారు. వాళ్ళ పాపం ఒళ్ళు నొప్పులు ఉండేలాగా కష్టపడుతూనే ఉంటారు, స్వెట్ పడతా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు పాపం వేతనాల పెంపు మీద కొంచెం పాజిటివ్గా మీకు కూడా పాజిటివ్గా స్పందిస్తే బాగుండు వాళ్ళు అడిగిన దానికి అని ఏమన్నా అనిపిస్తుందండి? అంటే అదే చెప్పేనే, ఇది ఒళ్ళు నొప్పులు గిల్లు నొప్పులు అనేది ఒకప్పుడు పైన దూకాలంటే దూకాల్సిందే, దూకుతారు వాళ్ళు, కింద రకరకాలుగా సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటారు, వాళ్ళు దూకుతారు. అప్పుడు దూకుతున్నారు కాబట్టి మనం సేఫ్టీకి 2 కెమెరాలు 3 కెమెరాలు పెట్టి షూట్ చేస్తాం, బాగానే ఉంది. ఎవడ దొక్కట్లేదు ఇప్పుడు, రోప్లేసి దిగిపోతున్నారు. అందుకంటే అంటే ఇప్పుడు ఒకప్పుడు కష్టం వేరు. డాన్సర్స్ కానీ ఈ ఫైటర్స్ కానీ, అందుకే వాళ్ళకి ఇన్కమ్ కూడా వీళ్ళందరికంటే కూడా ఎక్కువ ఉండిద్ది. వీళ్ళందరికంటే మిగతా లైట్ మెన్ల కంటే కూడా, ఈ మేకప్ వాళ్ళందరికంటే కూడా, వీళ్ళందరికంటే కూడా వాళ్ళిద్దరు ఈ 2 డిపార్ట్మెంట్లు ఎక్కువ, ఎందుకంటే కష్టం వాళ్ళది. కానీ ఇప్పుడు డాన్సర్స్కి వచ్చేటప్పటికి డాన్సర్స్ అది ఇంకా అక్కడ రోప్ సిస్టమ్ రాలేదు ఇక్కడ, వాళ్ళు మామూలుగా రియల్గా డ్యాన్స్ చేయాల్సి వస్తుంది. ఫైటర్స్కి వచ్చేటప్పుడు చాలా ప్రికాషన్స్ ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళు పెద్ద కష్టపడాల్సిన పని లేదు. కాకపోతే అంటే కొంతమందికి పాపం నిజంగానే 24 hours పని ఉండే వాళ్ళు ఉంటారు. ఐ మీన్ 12 hours సెట్స్లో ఉంటే 12 hours పని ఉంటుంది. లైక్ జూనియర్ ఆర్టిస్టులు కొంతమంది ఫ్రేమ్లో ఉండాలి, పాపం నుంచునే ఉండాలి, అదే డ్రెస్ వేసుకుని ఉండాలి. మీరు అన్నట్టు కొంతమంది అసలు మార్నింగ్ వస్తారు, వాళ్ళ పని అయిపోద్ది, ఈవినింగ్ వెళ్ళే వరకు వాళ్ళకి పని ఉండదు. బట్ ఇలాంటి వాళ్ళ అభ్యర్థన కొంచెం పాపం నిజమేనేమో, వీళ్ళు డిమాండ్ చేయడంలో తప్పులేదేమో అని అనిపిస్తుంది కదా సార్. అంటే ఎలా ఉంటుందంటే మీరు చెప్పేది, ఇప్పుడు ఒక 100 సినిమాలు తీశారు, 100 సినిమాలు బలగం సినిమా బాగా ఆడింది అనుకున్నా ఎగ్జాంపుల్, లేదా కోర్టు సినిమా బాగా ఆడింది అనుకున్నాం. ఈ మిగతా 98 సినిమాలు కనిపించవు, బలగం కోర్టే కనిపించింది. ఎవడన్నా డైరెక్టర్ చెప్పాలంటే ఇది బలగం లాగా ఉండిద్ది సార్, మన బలగం ఆడింది కదా మంది ఆడిద్ది సార్, ఇది కోర్టు సార్, కోర్టు టైప్ ఆఫ్ సబ్జెక్ట్ సార్, మంది కోర్టు మంది ఆడిద్ది అంటారు. అట్లానే ఎక్కడ కూడా ఏంటంటే మనకి ఇక్కడ పని చేయనవాడు కనిపిస్తాడు, మనకి వాడు చూసేవా పని చేయట్లేదు, వాడు సాయంత్రానికి బేడ తీసుకున్నాడు కనిపిస్తాడు, పని చేసేవాడు ఎందుకంటే పని చేస్తానికి వచ్చి చేస్తున్నాడు, దాంట్లో మనకి డిఫరెన్స్ వాడు తేడా కనిపించదు. పని చేయకుండా కూర్చుంటాడే వాడికి కనిపిస్తాడు. ఇక్కడ మీరు చెప్పినట్టు జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు నిజంగా పొద్దున్న వస్తారు సాయంత్రం దాకా ఉంటారు. షూటింగ్ అంటే వాళ్ళు ఫ్రేమ్లో ఉండాలి, లేకపోయినా సరే అందుబాటులో ఉంటారు. వాళ్ళకి ఏజెంట్ ఒకటి ఉంటాడు, వాళ్ళు చెప్పడంతో ఏమంటే ఫ్రేమ్లోకి వచ్చేస్తారు డెఫినెట్గా, నోట్ ఒకటి అది ఒకటే కాదుగా మనకి, ఇదొకటే కాదు కదా. వాళ్ళు పాపం పెద్దగా డిమాండ్ చేయరు వాళ్ళు. కాకపోతే అంటే ఇప్పుడు ఒకటి మాట అన్నారు ప్రొడ్యూసర్స్, ఒకవేళ మీరు కాకపోతే వేరే వాళ్ళని తీసుకొచ్చి మేము చేసుకుంటాం, ఐ మీన్ యూనియన్ సభ్యులు మీరు రాకపోతే మేము నాన్ యూనియన్ మెంబర్స్ని తీసుకొచ్చి మేము పని చేయించుకుంటాం. అదంత ఈజీ అనండి, బికాజ్ ఒక స్ట్రక్చర్కి అలవాటు పడిన వాళ్ళు సడన్గా బయట వాళ్ళని తీసుకొచ్చి ఎవరికి వాళ్ళు డివైడెడ్గా తీసుకొచ్చి వర్క్ చేయించుకోవడం అనేది ఈజీయేనా? బికాజ్ మీరు ప్రొడక్షన్ చూస్తారు. ఇది మీరు చెప్పింది, మీరు అడిగిన క్వశ్చన్ ఒకప్పుడు ఈజీ కాదు, ఇప్పుడు యూనియన్లో మెంబర్స్ కాని చాలామంది టెక్నీషియన్స్ ఉన్నారు, మంచి టెక్నీషియన్స్ తయారయ్యారు. ఎందుకంటే వాళ్ళు సినిమా ఫీల్డ్ కోసం కాదు, ఓ టీవీ ఫీల్డ్ కోసం కావచ్చు, లేదా ఇంకో దాని కోసం కావచ్చు, సాఫ్ట్వేర్ నేర్చుకొని. ఎందుకంటే ఇంతకుముందు ఫిల్మ్ ఉన్నప్పుడు చాలా కష్టంగా ఉండేది, కొత్త వాళ్ళతో పని చేయించడం. ఇప్పుడు తయారైపోయారు, బయట కూడా తయారయ్యారు. ఓకే, ఈజీ అయితే ఈజీ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇబ్బంది ఏమవుతుందంటే, ఇప్పుడు నా సినిమా మిమ్మల్ని పెట్టుకున్నాను నేను, పెట్టుకున్నప్పుడు మీరేమంటారంటే మన సినిమా సార్ బాగా చేసుకున్నాం సార్ అంటారు. షూటింగ్ స్టార్ట్ అయింది, ఒక షెడ్యూల్ లేదంటే ఒక 10 days షూటింగ్ అయింది. దాని తర్వాత మీరేమంటారు, మీ సినిమా సార్, మీ ఇష్టం సార్, మేము చెప్తాం సార్ మీకు. స్టార్టింగ్లో ఏమన్నా మన సినిమా
స్టార్ట్ అయిపోయింది. మీ సినిమా సార్, మీ ఇష్టం సార్, మీరు ఏమేం చేసుకోండి సార్, మేము అదేమో సార్ డబ్బులు ఇచ్చి పని చేసి వెళ్తాం మేము, ఇలా మాట్లాడుతుంటారు. ఇది కరెక్ట్ కాదు. యూనిటీగా చేస్తేనే సినిమా ఇండస్ట్రీ అనేది బాగుపడిద్ది. తప్పితే అలా కాకపోతే ఎంతమంది కొత్త ప్రొడ్యూసర్లు వస్తారు. కరెక్ట్. ఇప్పటికే మీరు చూసుకోండి, చాలా సినిమాలు తగ్గిపోయినాయి. షూటింగ్ బాగా మ్యాక్సిమం తగ్గిపోయినాయి, ఇంకా తగ్గిపోతాయి. ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్లు ఎంతమంది సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు. కరెక్ట్. చాలా మంది మానేశారు సినిమాలు చేయడానికి. ఎందుకంటే ఖర్చులు తట్టుకోలేక రికవరీ లేక. ఇవన్నీ కూడా చూసుకోవాలి. స్ట్రైక్ అంటే కాదు. అంటే ఒకసారి స్ట్రైక్ చేసాము, ఇంతమంది కూడా చాలా సార్లు స్ట్రైక్లు జరిగినాయి. ఒక 1 వీక్ 10 days జరిగినాయి, ఒకసారి 1 month జరిగినాయి. జరిగినప్పుడు ఎప్పుడు కూడా రూట్ లెవెల్ నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని చూడలేదు. ఇప్పుడు ఏంటంటే నిజంగా ప్రాబ్లం, అప్పుడు ఈగోతో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈగో ప్రాబ్లమ్స్ తోటి కొంతమంది రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు నిజంగా ప్రాబ్లం, ఇండస్ట్రీ సింక్ అవుతుంది. ఇప్పుడు దీనికి నిజంగా ఇండస్ట్రీ అంటే సింక్ అవుతుంది. దాన్ని నిలబెట్టుకోవాలంటే పెద్దలు, దిల్ రాజు గారు కావచ్చు, కళ్యాణ్ గారు కావచ్చు, దామోదర్ ప్రసాద్ గారు కావచ్చు, దత్ గారు కావచ్చు, సురేష్ బాబు గారు కావచ్చు, వీళ్ళందరూ కూర్చొని, విశ్వప్రసాద్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూర్చొని అసలు ఏం చేయాలి, ఇది కాదు పద్ధతి, ఏం చేయాలి అని చూసుకోవాలి. తప్పితే అంతేగాని పని నా షూటింగ్ ముందు ఇబ్బంది అవుతుంది, పండగ షూటింగ్ అనుకున్నాను, ఈ డేట్లో పోతే మళ్ళీ రావు అని చెప్పేసి ఒకటి తగ్గిపోయి పక్క వెళ్ళిపోయి షూటింగ్ చేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడు సొల్యూషన్ ఉండదు దీనికి. ఇంకా కరెక్ట్. అలా కాకుండా అసలు రూట్స్ పాడైపోయినాయి కదా, చెట్టు పాడైపోతుంది కదా, దానికి ఎలా కాపాడుకోవాలి అనేది చూస్తే ఇండస్ట్రీ బాగుండేది. ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తారు. 24 hours వాళ్ళు చాలా డెడికేటెడ్ వర్క్ చేస్తారు. కానీ అలాంటి వాళ్ళని కూడా మనం చెడగొట్టుకుంటుంది. దాంట్లో కూడా చాలా మంది బ్యాడ్ పీపుల్ ఉండరు, అందరు గుడ్ అంటలేదు. గుడ్డు బ్యాడ్ అగిలి కలిస్తే సొసైటీ అంతే కదా. బ్యాడ్ పీపుల్ లేకపోతే గుడ్ పీపుల్ ఎట్లా కనిపిస్తారు మనకి, కనిపించరు కదా. అందుకే అన్ని రకాలు ఉంటారు. అందుకని మనం టోటల్గా వాళ్ళు బ్యాడ్ అని చెప్పడానికి కూడా లేదు. మనలో ప్రొడ్యూసర్లో ఉంటారు, గుడ్ బ్యాడ్ అన్నిట్లో ఉంటారు. కాకపోతే మళ్ళీ చెప్పేది ఏంటంటే టెంపరీ సొల్యూషన్ కాకుండా ఎడిటింగ్ స్ట్రైక్ వచ్చింది, ఇంకో 10 days డిస్కషన్ చేసి ఒక ప్రాపర్ సొల్యూషను, ప్రతి ఒక్క సినిమా రిలీజ్ అయ్యేటట్టు, ప్రతి ఒక్క సినిమాకి ఓటీటీ బిజినెస్ అయ్యేటట్టు, ఎంతో కొంత, అది ఎంత అనేది సెకండరీ మ్యాటర్, ఎంతో కొంత అయ్యేటట్టు. ఇంతకుముందు శాటిలైట్ ఉండేది, మినిమం గ్యారెంటీ ఉండేది ఫస్ట్ శాటిలైట్ వచ్చినప్పుడు. ఇప్పుడు శాటిలైట్ కూడా లేదు, గ్యారెంటీ లేదు, శాటిలైట్ కూడా కొనట్లేదు చిన్న సినిమాలని. వాళ్ళు అదే అడుగుతారు, హీరో ఎవరు అడుగుతారు. సినిమా చూడట్ల ముందు అలాగా సార్ సినిమా చూడండి, ఓకే చూద్దాంలేండి మళ్ళీ చెప్తాను అన్నా తప్పితే సినిమా కూడా చూడట్లేదు. మన ప్రపోజల్ వేస్ట్ అక్కడ పంపించడం అర్థమైపోతుంది. అంటే ఒకటి మెయిన్గా చెప్పేది ఏంటంటే రిటర్న్ వచ్చి ఇది లేకుండా పోయింది, అవుట్ గోయింగ్ ఎక్కువైంది, ఇన్కమింగ్ లేదు. ఇన్కమింగ్ కూడా ఉంటే ఎంతో కొంత సర్లే ఈ సినిమాకి పోయి నెక్స్ట్ సినిమాకి వస్తాయి కదా, ఈ సినిమాకి 50% పోయింది, మనకి ఎక్స్పీరియన్స్ లేదు కదా, అందుకని పోయింది, నెక్స్ట్ బాగా చేసుకుందాం మనం అని చెప్పి తెస్తాడు మళ్ళీ. సో ఇప్పుడు తెరపైకి ప్రొడ్యూసర్లు తీసుకొచ్చిన అంశం చాలా కరెక్ట్. ఏంటంటే 90% సినిమాల సంఖ్య ఏంటి, ఆ చిన్న సినిమాలు, వాటికి 30% పెంచడం అనేది కొంచెం ఇబ్బంది చిన్న నిర్మాతలు. కానీ చాలా ఇబ్బంది బాగా మెన్షన్ చేశారు. బట్ వీళ్ళు క్వశ్చన్ చేసేది ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఫిలిం ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ ఇప్పుడు చిన్న ప్రొడ్యూసర్లని నిర్మాతలని మెన్షన్ చేశారు. కానీ చిన్న సినిమాలకి మీరేం చేయూతనిస్తున్నారు, ఏమన్నా మీరు సపోర్ట్ చేస్తున్నారా, మా బ్యానర్ నుంచి మేము సపోర్ట్ చేస్తాం కలిపి. మీరు ఇందాక అన్నారు ఒక పెద్ద సినిమా అమ్ముతున్నప్పుడు దాంతో కలిపి ఇంకో 4-5 పంపిస్తే ప్రపోజల్ వాళ్ళకి వెళ్ళాలనే నేను మీతో చెప్పింది. ఈ ప్రపోజల్ ఇప్పుడు నేను మీటింగ్ వెళ్ళాను అనుకోండి, మీటింగ్ వెళ్తే నాకు వాయిస్ ఉంటుంది, నన్ను మాట్లాడినారు. అవును, ఎవరు మాట్లాడినారు. సో మీరు మంచి మాట మాట్లాడారు. అంటే నిర్మాతలు అందరూ కూడా ఏం మాట్లాడుతున్నారంటే చిన్న నిర్మాతల పరిస్థితి చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు 30% పెంచాలంటే అని. అది కరెక్ట్ విషయమే. కానీ చిన్న నిర్మాతలకి పెద్ద నిర్మాతలుగా మీరు ఏం చేస్తున్నారు అనే క్వశ్చన్ ఒకటి రైజ్ అవుతుంది. అంటే మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు ఒక పెద్ద సినిమాతో పాటు 4-5 చిన్న సినిమాలు కూడా కలిపి గుంపు గుత్తగా పంపిస్తే వీళ్ళందరికీ కొంచెం లాభం చేకూరినట్టు. దానికి ఎలాగో వచ్చేస్తుంది, దానికి సేల్ వాల్యూ ఉంటుంది, వచ్చేస్తుంది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎందుకు సార్ ఏం తీసుకోవట్లేదు? ఇలాంటి ప్రపోజల్ తీసుకోవాలని వాళ్ళ దగ్గర చేరాలని మీతో చెప్పాను. ఎవరో ఎక్కడో చోట మొదలవ్వాలి, డిస్కషన్ అనేది ఎక్కడో చోట మొదలవ్వాలి. దాని తర్వాత అది ఏ రేంజ్కి వెళ్ళిద్ది, ఇంప్లిమెంట్ అయ్యిద్దా కాదనేది పక్కన పెడితే అందరికీ తెలియాలి, ముందు అందరికి తెలియాలి. ఇప్పుడు చిన్న పెద్ద అంటుంటారు, చిన్న నిర్మాత పెద్ద నిర్మాత. ఇప్పుడు చిన్న నిర్మాత కాదు, పెద్ద నిర్మాత కాదు, చిన్న సినిమా పెద్ద సినిమా ఉండేది తప్పితే నిర్మాత అనేవాడు ఒకడే.
అంతే కదా. దిల్ రాజు గారు ఉన్నారు. దిల్ రాజు గారు బలగం చిన్న సినిమా తీశాడు. ఆయన చిన్న ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసరా? ఎట్లకేస్తాం దాన్ని? అది కాదు కదా, అది కాదు. నిర్మాతే. కాకపోతే కాస్టింగ్ బట్టి చిన్న సినిమా పెద్ద సినిమా అంటుంటాం, అంతే అంతే. ఇప్పుడు వీళ్ళు ఈ పెద్ద ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉండారో, పెద్ద సినిమాలు తీసే ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్లు అంటే ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో, ఓ దిల్ రాజు గారు కావచ్చు, భోగోల్ ప్రసాద్ కావచ్చు, వీళ్ళందరూ యూనిటీ కూర్చొని ఈ సమస్యను ఎలా సాల్వ్ చేద్దాము, ఇది మన సమస్య అనుకోవాలి తప్పితే ఇది నా సమస్య కాదు కదా, నా సినిమా ఇప్పుడు ఉంది, రన్నింగ్లో ఉంది, నాకు సమస్య ఇప్పుడు, నీకు సినిమా ఇప్పుడు రన్నింగ్ లేదు, నీకు సమస్య కాదు ఇది. అలా కాకుండా ఇండస్ట్రీ బాగుపడాలి. ఇండస్ట్రీ ఎందుకు మనం ఇండస్ట్రీలో ఉండాలి, ఇండస్ట్రీ నమ్ముకున్నాం, అక్కడికి వచ్చాం, ఇక్కడ పాతుకుపోయాం మనం. ఇది బాగుపడాలంటే అందరు నిర్మాతలు ఎంతో కొంత మినిమం గ్యారెంటీ ఉండాలి అనేది కనుక ఒక ఛాంబర్ కావచ్చు, ఒక కౌన్సిల్ కావచ్చు, వీళ్ళందరూ పెట్టుకున్న గిల్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరూ కూర్చొని దీన్ని ఎలా షార్ట్ అవుట్ చేయాలి అంటే ఇన్కమ్ జనరేట్ ఎలా చేయాలి. ఫస్ట్ ఇన్కమ్ జనరేట్ అయితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటి వస్తుంది, మనీ ప్రాబ్లమేగా, వేరే ప్రాబ్లం కాదు కదా. మనీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ మనీ ఎలా జనరేట్ చేయాలి చూసుకుంటే సాల్వ్ అయిపోయింది. అది చూడకుండా నేను ఎంత ఇవ్వను, వాడు ఎంత ఇస్తాడు, మాకు ప్రాబ్లం లేదు, మేము ఇస్తాం, మా సినిమాలు చేయండి మీరు, వాళ్ళు చేయబోతే వాళ్ళు సినిమాలు చేయబోతే మమ్మల్ని ఏం చేయమంటారు, వాళ్ళు ఇవ్వలేరంటే వాళ్ళని వదిలేసేయండి, మేము ఇస్తారండి, అది కరెక్ట్ కాదు కదా. ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, నాకు రోజుకి 5 లక్షలు అంటాడు రెమ్యునరేషన్ అంటారు. 5 లక్షలు అంటే తను పనిచేసేది 5 గంటలేగా, అక్కడ పనిచేసేది 5 గంటలు కూడా కరెక్ట్గా ఉండదు, 3 గంటలు 4 గంటలు పనిచేస్తారు కరెక్ట్గా చెప్పాలంటే. దానికి 5 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఏంటంటే డిమాండ్ అంటాడు. ఎవరు డిమాండ్ చేస్తారు? ఆయన డిమాండ్ చేస్తున్నాడు, జనాలు డిమాండ్ చేయట్లా. వాళ్ళు జనాలు డిమాండ్ చేస్తున్నారు, నాకు అంత క్రేజ్ ఉంది ఆర్టిస్టులు అనుకుంటే నేను ఒక మంచి ఆప్షన్ చెప్తాను. సపోజ్ దర్శన్ ఉండవు, నీకు పబ్లిక్లో క్రేజ్ ఉంది, నీ సినిమాలు అంటే పడిపోయి వస్తారు వాళ్ళు, విపరీతం ఫాలోయింగ్ ఉంది అనుకుందాం, నీకు రోజుకి 5 లక్షలు, ఓకే డన్, నేను నీకు ₹1,00,000 ఇస్తాను. ₹1,00,000 నీకు 5 లక్షలు అంటున్నావు కదా, ఇంక ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తాను నీకు, ₹1,00,000 ఇస్తాను నీకు, ₹5,00,000 టికెట్స్ ఇస్తాను. నీకు క్రేజ్ ఉంది కదా, ఆ టికెట్ ఎవరికి నిచ్చి సేల్ చేయించుకో నువ్వు. వాట్ ఎన్ ఆప్షన్ సూపర్. నువ్వు 6 లక్షలు ఇస్తున్నావు కదా, ₹1,00,000 ఇస్తున్నాను నీకు, ₹5,00,000 వర్త్ ఆఫ్ టికెట్స్ ఇస్తున్నాను, నువ్వు అమ్మేసుకో ఆ టికెట్లని. ఏ ఏరియా కావాలో ఎందుకు కావాలో చెప్పు, నువ్వు నాకు ఇన్నింటివి ఆ రిలీజ్ అప్పుడు ఆ టికెట్స్ అన్నీ నీకు ఇచ్చేస్తాను నేను, అమ్ముకు. అప్పుడు నీకు ₹1,00,000 ఎక్స్ట్రా మిగిలింది, నాకు బిజినెస్ అయింది కదా. మళ్ళీ అది కాదు, మళ్ళీ నాకు బిజినెస్ రాదండి, నాకు కాదండి, మేము బిజినెస్ మాది కాదు కదా పని అని అంటారు, అది మా పని కాదు కదా అంటారు. మరి ఇది నీకు అంత నమ్మకం ఉంది అన్నప్పుడు తీసుకోవచ్చు కదా, తీసుకోరు. అది కాదు, కాకపోతే మీరు 4 లక్షలు ఇవ్వండి అంతేగాని అది కాదులే అంటారు. దీనికి అంటే అన్నిటికీ బాధ్యుడు ఎవడవుతున్నాడంటే, ఎవడైతే వీళ్ళందరికీ రెమ్యునరేషన్ ఇస్తున్నారు, రూపాయి ఎక్కువ తక్కువ పక్కన పెట్టి అందరికి రెమ్యునరేషన్ ఇచ్చి పొద్దున్నే సాయంత్రం దాకా ఇంటర్వ్యూలో చూసుకుంటున్నాడు, వాడే బాధ్యుడు అవుతున్నాడు వీటన్నిటికీ. రేపు పొద్దున డబ్బులు ఇవ్వకపోతే రకరకాల మాట్లాడతారు. వాళ్ళు ఆశపడి అంటే నా డబ్బులు ఇవ్వలేదు అంటారు, అంతేగాని పాపం నష్టపోయాడే పాపం అని చెప్పేసి అనేవాళ్ళు లేరు. బాగా అయిందిలే, నాకు రెమ్యునరేషన్ ఇవ్వలేదు కదా, నాకు 10,000 కొట్టాడు కదా, నాకు 15,000 కొట్టాడు, ₹1,00,000 కొట్టాడు కదా, బాగా అయిందిలే, ఇలా మాట్లాడుతున్నారు తప్పితే ఇది అసలు హెల్దీ ఇది కాదు. మన ఇండస్ట్రీ అనుకున్నప్పుడు, మన సినిమాలు అనుకున్నప్పుడు అందరి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటే సినిమా బయటకు పంపించడానికి కూడా, మీరు చూడండి సినిమా షూటింగ్ అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది, ఒక్కడు మీకు దొరకడు. అప్పుడు దాకా అసలు పొద్దున్నే సాయంత్రం దాకా మనకి ఊపిరి ఆడకుండా మాట్లాడుతుంటారు మనతోటి. ఫోన్లు కూడా మనకు తీయడం కూడా కష్టమైంది, అంతమంది మాట్లాడుతుంటారు. మొత్తం అయిపోయింది, ఇక మనతోటి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేసినాయి, వాళ్ళు మన ఎవరు నెక్స్ట్ ఏంటి వెళ్ళిపోతారు వాళ్ళు. అఫ్కోర్స్ వాళ్ళు బతుకు తిరిగి కోసం నెక్స్ట్ వెళ్ళొచ్చు, కానీ అసలు కనీసం మనకి ఫోన్ చేసి ఏమండి సినిమా రెడీ అయింది కదా, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఏంటి, ప్రమోషన్ కావాలంటే చెప్పండి వస్తాం మేము అని చెప్పేవాళ్ళు అసలు 100కి 1-2 ఉంటారు. అంటే ప్రొడ్యూసర్లు నమ్మే స్టార్ వాల్యూ ఉన్న హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ, మ్యూజిక్ డైరెక్టర్లు కానీ, వాళ్ళు కూడా ఇంతేనా? సినిమా లాస్ అయినప్పుడు వాళ్ళు ఏమైనా స్పందించి ముందుకు వచ్చి మేము రెమ్యూనరేషన్ తగ్గించుకుంటాం, మేము ఇచ్చేస్తాం సార్ కొంచెం అని చెప్పి? వెరీ రేరు. ఎందుకంటే ఏమవుతుందంటే ఇక్కడ ప్రాబ్లం, సపోజ్ మీరు ఉన్నారు, మీకు ₹1,00,000 రెమ్యునరేషన్ మాట్లాడాం అయిపోయింది, సినిమా నాకు లాస్ వస్తున్నప్పుడు నేను డెఫినెట్గా 100%
₹1,00,000 5,00,000 మీకు బాకీ ఉంటాను నేను, అవును. బాకీ ఉంటాను నేను. ఇక మీరు ఎందుకు వస్తారు ముందు, ఇంకో 5,00,000 తిరిగి ఇవ్వడానికి వస్తారా? డబ్బులు ఇవ్వలేదు ప్రొడ్యూసర్, నెక్స్ట్ సినిమాకి వస్తాడు అప్పుడు చూస్తాను నేను అన్నట్టుండి తప్పితే తిరిగి ఇవ్వడానికి మీరు ఎందుకు అంత ఉదార స్వభావం ఎవరికి లేదు కదా. లేదు కదా. కానీ వచ్చినప్పుడే ఇండస్ట్రీ బాగుండేది. ఇతనికి ఏమైందంటే ఈ ప్రొడ్యూసర్కి ఎప్పుడైతే వచ్చేసి నేను 10 కోట్లు నష్టమైంది, మీలాంటి టెక్నీషియన్స్ అందరూ వచ్చేసి, ఆర్టిస్ట్ అందరూ వచ్చేసి తలా కొంచెం ఏమండి నష్టపోయారు కదా, ఇది తీసుకుని అని చెప్పేసి ఈ నష్టపోయిన ఈ కోట్లలో ₹1,00,00,000 తిరిగి వచ్చినా సరే అందరూ మంచి వాళ్ళు మళ్ళీ చేద్దారా, బై మిస్టేక్ బ్యాడ్ లక్ వాళ్ళు పోయిందారు అని చెప్పేసి మళ్ళీ ఎంకరేజ్మెంట్ కోసం అది. అంతేగాని ఆ డబ్బుల వల్ల పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు. ఎంకరేజ్మెంట్ అది కొరబడుతుంది. ఒక మోటివేషన్, మళ్ళీ డైరెక్ట్ నిర్మాత వెనక్కి వెళ్ళిపోకుండా ఒక మోటివేషన్. అంతే, ఉన్నారు మన వాళ్ళు ఉన్నారు, మన సపోర్ట్ మనకు ఉండారా, మన మోరల్ సపోర్ట్ ఉందరా. రేపొద్దున వాళ్ళు మనకి తక్కువ చేస్తారు, మార్కెట్లో 10 కోట్లు తీసుకుంటారా, నాకు 7 కోట్లు చేస్తా అన్నాడు, వాడి బిజినెస్ 5 కోట్లు ఉండదు మళ్ళీ అక్కడ. అయినా కానీ చెప్తున్నాను అనమాట. అట్లా ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఎంకరేజ్మెంట్ అనేది మనకి అసలు లేదు. ఇంకోటి ఏమవుతుందంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పాన్ డబ్బా పెట్టాలంటే అసలు ఆ పాన్ డబ్బాలో ఎన్ని రకాల సిగరెట్లు ఉంటాయి, ఎన్ని రకాల జర్దాలు ఉంటాయి, ఎన్ని రకాల పాన్లు ఉంటాయి, దేంట్లో ఎంత మార్జిన్ ఉండిద్ది. ఫస్ట్ దాంట్లో షాప్కి వెళ్ళి ఫస్ట్ అది నేర్చుకుంటాం మనం. నేర్చుకున్న తర్వాత కిల్లి కట్టడం నేర్చుకుంటాం. ముందుగా తెలుసుకున్న తర్వాత ఓకే బాగానే ఉంది అనుకున్న తర్వాత సర్వే చేస్తాం, ఎక్కడ పాన్ డబ్బా పెడితే నడిచిద్ది బాగా అని చెప్పేసి సర్వే చేసిన తర్వాత సర్వే కూడా చాలామందిని అడుగుతాం. సరే ఓకే ఈ ప్లేస్లో లేదు అని పాన్ డబ్బా పెట్టుకుంటాం. పెట్టిన తర్వాత కూడా ఎక్కడైతే మనం శిష్యర్కం చేసామో ఆయన రమ్మంటాం, బాసు 4 రోజులు రా బాసు, నాకు ఇబ్బంది టెన్షన్ పడతాను అంటే ఆయన వస్తాడు. 1 వీక్ 10 days మనతో ఉంటాడు, లేదంటే తెలిసిన పంపిస్తాడు మన షాపులో. మనకు పర్ఫెక్ట్ అయిన తర్వాత తను వెళ్ళిపోతాడు. అంటే తిప్పి కొడితే 2 లక్షలు కాదు ఓ పాన్ డబ్బాకి. ఈ పాన్ డబ్బా పెట్టడం కోసం ఇంత సర్వే చేసాము, ఇంత ట్రైనప్ తీసుకున్నాం మనం. కానీ ఇక్కడ 2 కోట్లు 5 కోట్లు పెట్టి సినిమా తీసేవాడికి అసలు సినిమా అంటే తెలియదు. ముందు తెలియకుండా వస్తారు ఇక్కడికి. ఎందుకంటే ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ అందరూ కూడా అలా చెప్తారు, మీకు ఇంతతో మేము చూసుకుంటాం సార్, మీరు రండి సార్. వీళ్ళు చెప్పేది ఇందా చెప్తేనే బలగం కోర్టు చూపిస్తారు. ఓ సూపర్ రా, మన పేరు అట్ట వచ్చింది, మనకి డబ్బులు అట్ట అవుతాయి అని చెప్పేసి ఆస్తే వస్తారు. ఇతనికి ఏం తెలియదు, సినిమా అంటే ఏం తెలియదు ఇతనికి ఇబ్బంది అయిపోయింది. అంటే ఇంకోటి ఉంది సార్, అంటే ఏంటంటే ఇప్పుడు నిర్మాత నిజంగానే నలిగిపోతున్నాడు. మీరు చెప్పిన దాన్ని బట్టి క్లియర్లీ నిర్మాత లాస్ట్కి ఒకప్పుడు ఏంటంటే ఒక సినిమా పోయినా ఇంకొక సినిమా హిట్ అవుద్ది అనే రోజులు ఉండేవి, ఈక్వల్ రేట్లో మనం సంపాదించుకోవచ్చు అనే ఒక ఆశ ఉండేది. ఇప్పుడు ఏంటంటే హిట్ అయిన సినిమాలు కూడా కలెక్షన్లనే మనకి పోస్టర్లలో కనిపిస్తున్నాయి తప్ప నిజంగా ఏమి ఇంత ఆదాయం రావట్లేదు అనే మాట ఓపెన్ సీక్రెట్ అది. రావట్లేదు. ఇంకోటి ఏమైందంటే ఇది మన దగ్గర నుంచి గవర్నమెంట్ ఇన్కమ్ తీసుకుంటుంది తప్పితే రిటర్న్ ఇవ్వట్లేదు. ఇది కూడా మేజర్ పాయింట్. నష్టపోయిన వాళ్ళకి చేయొద్దని ఏమి ఇవ్వట్లేదు. నష్టపోయిన వాళ్ళు కాదు. ఇప్పుడు సపోజ్ మధ్యప్రదేశ్ స్టేట్ ఉంది, మధ్యప్రదేశ్లో షూటింగ్ చేస్తే సబ్సిడీ ఉంది. దగ్గర గవర్నమెంట్ 1.5 crore దాకా ఇస్తుంది. ఇంతకుముందు మనకి ఉండేది సబ్సిడీ. అది చెన్నైలో ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి చేస్తే ఇస్తామని చెప్పేసి అది చాలా దాకా ఇచ్చారు. 10 lakhs వరకు ఇచ్చారు ప్రతి సినిమాకి. దాని తర్వాత ఇప్పుడు దాని తర్వాత ఓన్లీ ఫర్ గుడ్ ఫిల్మ్స్కి అన్నారు సబ్సిడీ. అది అసలు ఇవ్వలేదు. నేను రకరకాల ఫైట్ చేసి నేను తెచ్చుకుంటా, లేకపోతే గుడ్ ఫిల్మ్ కేటగిరీని సెలెక్ట్ అయిన సినిమాకి ఏ సినిమాకి సబ్సిడీ రాలేదు. అది పక్కన పెడితే ఇప్పుడు యాక్చువల్గా అప్పుడు ఎంత ఉండేది, పర్సంటేజ్ తక్కువ ఉండేది. ట్యాక్స్ పర్సంటేజ్ 14%, 8%. డబ్బింగ్ సినిమాకి అయితే 24%, 25% అంత ఉండేది. ఈ విధంగా ఉండేది పర్సంటేజ్. ఇప్పుడు డైరెక్ట్ 18% జిఎస్టీ, ట్యాక్స్ లేదంటే జిఎస్టీ ఉందట. ఏదైతే డబ్బులు పోవడానికి పేరు మాత్రం తప్పితే 18% జిఎస్టీ. అంటే ₹1 కోటి కలెక్ట్ చేసిన సినిమాకి ఇది. ఇంకోటి ఏంటంటే నెట్లో కాదు జిఎస్టీ పోయేది, గ్రాస్లోనే పోతుంది. 100 కోట్లు కలెక్ట్ చేసిందంటే 18 కోట్లు గవర్నమెంట్కి వెళ్ళిపోయింది కదా. గవర్నమెంట్కి వెళ్ళింది, రిటర్న్ ఏమిస్తుంది గవర్నమెంట్ ఇండస్ట్రీకి? ఏమిస్తుంది? కరెక్ట్. ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ డబ్బులు కట్టామంటే దానికి రిటర్న్ ఏంటంటే మనం ఏదైనా నష్టపోయినప్పుడు అది కొంచెం రికవర్ చేస్తుంది. ఇప్పుడు మనం గవర్నమెంట్కి చెల్లిస్తున్నప్పుడు ఎప్పుడైనా ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏదో ఒక సంథింగ్ వాళ్ళ నుంచి ఒక ఎఫర్ట్ కనిపించాలి, వాళ్ళ నుంచి ఒక సపోర్ట్ కనిపించాలి. ఎలా ఉంటుందంటే ఇది ఇన్కమ్ ట్యాక్స్ లాంటిది. ఇది
ఈ సంవత్సరం నాకు ₹1 లాభం వచ్చింది, ట్యాక్స్ కట్టాలి, కట్టేస్తాను. నెక్స్ట్ ఇయర్ నాకు లాస్ వచ్చింది, ట్యాక్స్ ₹1 ఎవరు, నువ్వు నష్టపోయి మమ్మల్ని ఏం చేయమంటావు అంటారు. మరి నేను సంపాదించుకున్నప్పుడు నువ్వు అడిగా డబ్బులు, నువ్వు తీసుకున్నావు కదా, ట్యాక్స్ తీసుకున్నావు కదా. అది కాదు. ఇక్కడ కూడా ఏంటంటే గవర్నమెంట్ ఇండస్ట్రీ గురించి ఆలోచించి రిటర్న్ ఏదో ఒక రూపంలో, అది సబ్సిడీ రూపంలో ఇచ్చిద్దా లేదంటే వెల్ఫేర్ రూపంలో వస్తుందా అనేది వచ్చిందనుకో. ఇప్పుడు మనం ఇందాక నుంచి మనం మాట్లాడుకుంది కావచ్చు, ఈ 10 days నుంచి నలుగుతున్న బర్నింగ్ టాపిక్ కావచ్చు, ఏదైనా డబ్బుల గురించే కదా. అదే గవర్నమెంట్ 18% ట్యాక్స్ మనకు వస్తుంది కదా, ఓ పని చేద్దాం, 9% మనం అటు పెట్టుకుని 9% తిరిగి ఇచ్చేద్దాం మళ్ళీ ఇండస్ట్రీకి. అది ఏ రూపంలో ఇద్దాం అనేది పెద్దలతో కూర్చొని డిస్కస్ చేస్తే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు అనే తేడా ఉంది కదా ఇక్కడ, ఇందాక నుంచి అనుకుంటున్నారు కదా. ఇప్పుడు నిర్మాతలతో మాట్లాడి డిసైడ్ చేస్తూ ఉంటారు, పెద్ద సినిమా వాళ్ళనే పిలుస్తారు అక్కడికి, వాళ్ళకి ఈ పెయిన్ తెలియదు కదా. కరెక్ట్, ఈ పెయిన్ తెలియదు కదా. మరి చెన్నై విజయవాడ రమణ అనుకో, వాళ్ళంతా ఒక చార్టెడ్ ఫ్లైట్ మాట్లాడుకుని వెళ్తారు. చిన్న నిర్మాత అంటే వీళ్ళు ట్రైన్లో వెళ్తారు, రోజులు వెళ్తారు వీళ్ళు. అంటే గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ అనేది తెలియటం చాలా తక్కువ మందికి. దానికోసం కూడా గవర్నమెంట్ కూడా ట్రై చేయాలి. పేర్లు చెప్పడం బాగుంది కానీ ఈ పెద్ద నిర్మాతలు కాదు రావాల్సింది, చిన్న సినిమాలు తీసే నిర్మాతలు, ఇబ్బందులు ఉన్న నిర్మాతలు వస్తే ఒకసారి మీటింగ్ పెట్టుకుందాము, ఛాంబర్లో కావచ్చు, ప్రొడ్యూస్ కౌన్సిల్లో కావచ్చు. అంటే ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను, డంబుగా అనుకోకండి, నేను డంబుగా అడుగుతున్నానండి. అంటే టికెట్ మీద GST పడతా ఉంటుంది బేసికల్లీ, అది కాకుండా ఇప్పుడు కలెక్షన్స్ 100 కోట్లు వస్తే తర్వాత ఏమన్నా మళ్ళీ పే చేయాలండి? ఏది మొత్తం ఓవరాల్గా కలెక్షన్స్ అంటే GST అంటే అక్కడే డివైడ్ చేసేస్తారు అనుకుంటున్నాను నేను, అనుకోవడం కాదండి? కాదమ్మా, ఇప్పుడు 100 కోట్లు వస్తే 18 కోట్లు GST కట్టాలి. అంటే నేను అనేది ఇప్పుడు టికెట్ మీదే అక్కడే డివైడ్ చేసేస్తారు, టికెట్ మీదే ఉంటుంది. బుక్ మై షోలో బుక్ చేస్తున్నాం అనుకోండి సార్, 250 అని రాసి కింద GST ఈ బుక్ మై షో కూడా కొంత, GST కొంత అని డివైడ్ చేసి వేస్తాడు అనుకుంటు కదా సార్. GST అంటే సపరేట్ మెన్షన్ చేయరు. ఓకే, లాస్ట్ లో పే చేయాలి కాదు, అది ఇంక్లూడింగ్. అది ఓకే, ఇంక్లూడింగ్ కాదు, అది ఈ అమౌంట్ ఇది కట్టారు. ఓకే, టికెట్ కొన్నావు, సో ₹100 టికెట్ కొంటే అక్కడ ₹18 ఆటోమేటిక్ దానికి వెళ్ళిపోయి GSTకి వెళ్ళిపోయి. అవునవును, అర్థమైంది, గాట్ ఇట్. ఇంకొక మాట అంటే ఏంటంటే ఇప్పుడు నిజంగానే ప్రొడ్యూసర్ ఆవేదనలో ఉన్నాడు, కాకపోతే ఏంటంటే ఆల్రెడీ రచ్ అవుతుంది. ఈ టైంలో కొంతమంది ప్రొడ్యూసర్లు అంటే కొంతమంది పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఆల్రెడీ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇచ్చే అంత వేతనాలు ఇస్తున్నాం, ఇంకేం కావాలి, ఇంకేం డిమాండ్ చేస్తారు, ఈ కైండ్ ఆఫ్ కొంచెం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు మంచిది అంటారు ఇండస్ట్రీకి? అంటే దానివల్ల ఎవరు రెచ్చిపోతున్నారు ఇక్కడ? ఇప్పుడు అని చెప్పింది ఫ్యాక్టే కదా. ఇప్పుడు సాలరీస్ ఇస్తున్నాం కదా మేము ఇంకెందుకు బాధపడతారు అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు. తప్పులేదు. ఇప్పుడు అక్కడ మళ్ళీ ఇంకోటి చెప్తారు, 30 days వర్క్ ఉండదు కదా అని. 30 days నీ దగ్గర స్కిల్ అనేది ఉంటే, నీ బిహేవియర్ బాగుంటే, నువ్వు మంచి టెక్నీషియన్ అయితే నీకు 30 days వర్క్ ఉంటుంది. 30 days ఏంటి, ఇక డే అండ్ నైట్ వర్క్ ఉండిద్ది. నేను 60 తీరిక ఉండదు, పిల్లల దగ్గరికి వెళ్ళి తీరిక కూడా ఉండదు. ఇప్పుడు సౌండ్ ఇంజనీర్ ఉంటాడు, మంచి సౌండ్ ఇంజనీర్ అనుకో, అందరు అక్కడికి వెళ్తారు, ఆ సినిమా నువ్వు చేయాలని. అతను నిజంగా ఇంటికి వెళ్ళి తీరిక ఉండదు. ఒక్కోసారి ఆ సినిమా రిలీజ్కి వచ్చిందా, రేపు 6వ తారీఖు రిలీజ్ చేయమని చెప్తారు. మరి వేరే దాటికి వెళ్ళొచ్చు కదా, చాలా ఉండి ఇక్కడ మిక్సింగ్ స్టూడియోస్, అక్కడికి వెళ్ళొచ్చు కదా. ఇక్కడికి ఎందుకు వస్తారు? తను 30 daysకి 35 days వర్క్ చేస్తున్నాడు ఆయన, అంతే కదా. కరెక్ట్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ఎవడు పొద్దున్న సాయంత్రం దాకా టిఫిన్ పెట్టడు, భోజనం పెట్టరు, వీళ్ళు బాక్సులు తీసుకెళ్తారు, లేదంటే టోకులు అనుకుని తింటారు. సార్ ఇది కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లో కూడా భోజనాలు పెట్టే సంస్థలు అన్ని ఆల్మోస్ట్ ఉన్నాయి, లైక్ పెద్దవన్నీ కూడా వెనెవర్ MNC కంపెనీలు అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ లంచ్ ఆప్షన్ ఉంటుంది. లేదంటే వాడు క్యాంటీన్ ప్రొవైడ్ చేసి సంథింగ్ ఏదో కూపన్ రూపంలోనే ఏదో ఒకటి ఇస్తున్నాడు. సో ఇది కొంచెం అంటే ఇప్పుడు భోజనాన్ని హైలైట్ చేయడానికి కొంతమంది కాదు అంటే హైలైట్ చేయడం అంటే అదే తప్పుగా అనుకోవద్దు. ఆ టైంలో ఆవేశంలో మాట్లాడుతున్నప్పుడు అక్కడ కోపంలో ఓ మాట వచ్చింది, అప్పుడు దాకా మాట్లాడి వెళ్ళిపోయి దీన్ని హైలైట్ చేసుకొని దాన్ని కాంట్రవర్సీ చేయడం అనేది కరెక్ట్ కాదు. అప్పుడే ప్రాబ్లం జట్లో వస్తాయి. అసలు ప్రాబ్లం పక్క వెళ్ళిపోయింది. ఇలా అన్నాడు, నన్ను అడాలన్నాడు, అది అలా అంటే ఇలా అంటూ ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీలో కావచ్చు, మానవుడు ఎవడు కూడా బుద్ధిమంతుడు కాదు. 4 మాటలు మాట్లాడితే ఓ మాట తప్పు అయితే, నేను ఎంతసేపు మాట్లాడాను, దాంట్లో 2-3 తప్పులు వెళ్ళుండొచ్చు. అంత మాత్రాన ఈ మంచి మాటలను పక్కన పెట్టేసి ఆ 2 మాట్లాడిన తప్పులు తీసుకుని మాట్లాడుతూ ఉంటే ఇక దానికి ఏముండిద్ది? ఇంకా కరెక్ట్. ఓకే, పర్సనల్ గడ్జెస్ తయారవుతాయి. అంత అవసరం లేదు. నా ఆస్తులు నువ్వు కొట్టేయాలి, నీ ఆస్తి నేను కొట్టేయలేదు. అందరం కూడా నేను ఒకటే చెప్తాను ఎప్పుడు కూడా,
ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు దాకా అందరూ రకరకాల పర్సన్స్ వచ్చారు ఇక్కడికి. అందరూ ఇక్కడ బతుకుదామని. నువ్వు ఒక చోట నుంచి వచ్చి పాలకొల్లు నుంచి, ఆయన ఒక చోట నుంచి వచ్చాడు, నేను అందరూ రకరకాలు వచ్చాము ఇక్కడికి. ఎందుకు? దీని మీద బతుకుదామని వచ్చాం. అక్కడ బతుకుతారులాగా కాదు, మనకి ప్యాషన్తో వచ్చాం. ఇక్కడే బతుకుదాం అనుకోండి, ఇక్కడే ఎగ్జిస్టింగ్ మన లైఫ్ ఇదేరా, బాగుందరా మనకి. ఎందుకంటే మనం చేసిన వర్క్కి రిజల్ట్ ఏమంటే కనిపిస్తూ ఉంది మనకి. మనం ఎంజాయ్ చేస్తున్నాం. మన ఈ ఊరు వెళ్ళినప్పుడు కూడా మనకు రెస్పెక్ట్ ఉంటుంది. హే, వీళ్ళు పలాంటి పని చేశారా, మొన్న వచ్చిన చూడు ప్రోగ్రామ్, ఇవన్నీ చెప్తుంటారు కాబట్టి మనకి ఒక సాటిస్ఫాక్షన్. అది దానికోసం ఎక్కడ ఉంటున్నాం. అందుకని ఇక్కడ ఉండే లక్షల కోట్లు కూడా సంపాదిస్తామని కాదు, మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఉంటున్నాం. ఇక్కడ ఎడ్యుకేటర్స్ ఉన్నారు చాలామంది. ఇక్కడ ఎంఏలు పిహెచ్డీలు చేసి కూడా, బిఏలు చేసి, ఎంఎస్లు చేసి అందరు ఉన్నారు, రకరకాల పర్సన్స్ ఉన్నారు. ఇది ఒక సాటిస్ఫాక్షన్ కోసం, ఒక ప్యాషన్కి వస్తున్నారు ఇక్కడికి. అందుకే డబ్బులు ఒకటే క్రైటీరియా కాదు ఇక్కడ. ఏం చదువుకున్న వాళ్ళు వచ్చి ఉంటారు, మేకప్ ఉంటారు, కొంతమంది టచ్అప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు దాంట్లో. ఎవడైనా సరే ఇక్కడ బతకడానికి వచ్చారు. బతకడానికి వచ్చిన వాళ్ళకి అది ఎంత పౌరుషాలు ఎందుకు మనకి అవసరమే ఉంది. వాడెంత ఈడెంత ఏ మాట్లాడుతుంటారు. ప్రొడ్యూసర్లు కూడా లెక్క చేయరు. ఒకప్పుడు మద్రాసులో ఇండస్ట్రీ ఉందంటే, మద్రాసు నుంచి వచ్చినప్పుడు ఇక్కడ ఇండస్ట్రీ కూడా బాగుండేది. ఒక ప్రొడ్యూసర్ అంటే రెస్పెక్ట్ ఉండేది. ప్రొడ్యూసర్ అంటే రెస్పెక్ట్ లేదు ఇప్పుడు. అంటే రకరకాల కారణాలు ఉన్నాయి. ప్రొడ్యూసర్ బాధపడడానికి, ప్రొడ్యూసర్ మాట్లాడడానికి కూడా రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ విధంగా ఇది చేస్తుంటారు, బ్లాక్మెయిల్ చేస్తుంటారు కొంతమంది, తెలియక మాట్లాడేవాళ్ళు. ఇవన్నీ ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్నీ. అంతేగాని ఆయన ఏదో మాట అన్నాడని చెప్పేసి మనం దాన్ని ఆ మాట అనుకున్న ఆవేదన అర్థం చేసుకోమని చెప్తున్నారు మీరు. అంతే. దాన్ని అలుగుతున్న సంఘటన అల్టిమేట్ గా వాళ్ళు నష్టపోతున్న విషయం. ఇప్పుడు మీకు తెలిసిన ఈ కంపెనీ, పెద్ద కంపెనీస్, పేర్లు చెప్తే ఎవరైనా ఫీల్ అవుతారు, కానీ పెద్ద కంపెనీస్, కొత్తగా వచ్చిన కంపెనీస్, ఏ కంపెనీ ఎక్కువ డబ్బులు సంపాదించింది, ఏ కంపెనీ ఎక్కువ డబ్బులు డంప్ చేసింది, ఇక్కడ ఎక్కువ డబ్బులు డంప్ చేసిన వాళ్ళు తప్పితే డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఏడికి వెళ్ళిన డబ్బులు అంటే అందరూ పంచుకున్నారు. దాంట్లో సినిమా పనిచేసేవాళ్ళు పంచుకున్నారంటే ఇంకో కాదు, అదే పని చేసి వాళ్ళు తీసుకున్నారు అందరు. అవును. ఇప్పుడు ఆ ఓనర్ కావచ్చు, ఆ సీఈఓ కావచ్చు, ఏదో కోపం వచ్చి ఒక మాట అంటే టక్కని మనకి కోపం పడుచుకొచ్చేట. మరి అంత నష్టపోయాడు ఆ మనిషి. ఇన్ని కోట్లు ఎక్కడెక్కడ అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలు సంపాదించి ఇక్కడికి వచ్చి పెట్టారు. పెట్టినప్పుడు ఒక మాట అన్నవాళ్ళు వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు నన్ను మీరు ఒక మాట అన్నారు, నా పేరు గంటా శ్రీనివాసరావు, ఒక లెటర్ పోయిద్దా ఏమన్నా? అదే ఉండేది కదా, ఏం బాదు కదా, ఎందుకు అనుకోవటం ఎందుకు అసలు? అది ఒక చిన్న ఒక హాఫ్ మినిట్లో ఒకటి చెప్తాను. బుద్ధుడు మొన్న చూశాను. బుద్ధుడు తపస్సు చేసుకుంటామంటే అక్కడికి ఆ ఊళ్ళో కొంతమంది జాయిన్ అయ్యారు, ఫాలోవర్స్ అయిపోయారు. ఊళ్ళో పెద్దవాళ్ళు ఏం చేశారంటే, మా పిల్లల్ని చెడగొడుతున్నాడు వీడు, పని పడలేకుండా వీడు తిప్పుకుంటున్నాడు వీడు అని చెప్పేసి రకరకాలుగా తిట్టారు. డైరెక్ట్గా తిట్టుకోవడం కాదు, తిట్టడం వేరు. డైరెక్ట్గా తిట్టేశారు. వీళ్ళు పిల్లలు చుట్టూ ఈ పిల్లలు ఉంటారు కదా ఫాలోవర్స్, వాళ్ళంతా చాలా ఫీల్ అవుతున్నారు. సో ఒకరోజు పొద్దున్నే నదికి వెళ్ళి స్నానం చేసి వస్తామంటే అడిగారు, గురువుగారు ఊళ్ళో అందరూ కూడా మిమ్మల్ని రకరకాల మాట్లాడుతుంటే మీరెందుకండి ఏం మాట్లాడారేంటి, మీరు వాళ్ళని గట్టిగా చెప్పాలి కదా, బుద్ధి చెప్పాలి కదా అంటాడు. ఈయనేం మాట్లాడాడు. ఒక మనిషి అక్కడ వంకాయలు అమ్ముతే వెళ్తుంటాడు. వంకాయలు కిలో 10 రూపాయలు కిలో అంటుంటాడు. ఈయన అడుగుతాడు, అతనేం చేస్తున్నాడు? వంకాయలు అమ్ముతున్నాడు. ఎవరు కొనపోతే ఏమైంది అంటాడు. ఆయన దగ్గర ఉంటాయి వంకాయలు. ఇది అంతే, వాళ్ళు తిడుతున్నారు, నేను తీసుకోవట్లేదు, వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇప్పుడు నన్ను తిట్టావమ్మా, నేను తీసుకోలేదు అంటే నేను రియాక్ట్ కాలేదు, నీ దగ్గర ఉంటాయి, అలసిపోయి వెళ్ళిపోతాను నువ్వు అంతే. ఇప్పుడు ఆయన ఏదో ఒక మాట అన్నాడని చెప్పి అంత పీక్కోవాల్సిన అవసరం లేదు. అంత ఇంకోటి ఏంటంటే, రియల్ వర్కర్ ఎప్పుడు కూడా ఒక మాట అంటే ఫీల్ అవ్వడు. హాయ్ మామూలు కానీ మన పని మనం చూస్తున్నప్ప, పనిని అవమానిస్తే అప్పుడు అది మన వర్క్ బాగాలేదు అని నెగిటివ్ క్రిటిసిజంకి రియాక్ట్ అవుతాడు అంటారు. అంతే. సూపర్. అంతే. అంతేగాని ఇండస్ట్రీ ఈ వచ్చిన ఈ స్ట్రైక్ వల్ల వీళ్ళందరికీ కొంచెం ఎలాబరేట్గా థింక్ చేసి, చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక యూనిటీగా ఏర్పడి మనం ఈ ఇండస్ట్రీ మీద మనం ఇదవుతున్నాము, సేల్ అవుతున్నాము, దీన్ని ఎలా ఇది చేసుకోవాలి, మన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి దీంట్లో, ఈ సొల్యూషన్లో మనం పార్టిసిపేట్ చేస్తే తప్పితే ఇది ఎప్పుడు ఇట్లా జరుగుతూ ఉండిద్ది. ఎవరి వాళ్ళు శాలరీస్ పెంచుకుంటారు, కుదరదు, మళ్ళీ స్ట్రైక్ అంటారు, ఇది జరుగుతూ ఉండేది కదా. ఇంకా కష్టమైంది. ఇంకా
అంటే ఇందాక చెప్పినట్టుగా రూట్స్ కనుక స్ట్రాంగ్ చేసుకుంటే బాగుంటుంది వీళ్ళందరూ. అసలు ఆదాయ వనరులు పెంచుకోగలిగితే ఇవ్వడానికి ఎక్కడా నొప్పి కాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే కదా, అది ముందు చేయమంటున్నారు మీరు. అంతే అంతే. దాన్ని అసలు మనం మాట్లాడకుండా మిగతా ఎన్ని ఇష్యూస్ మాట్లాడితే ఉపయోగం ఏంటి? కరెక్ట్. ఉపయోగం ఏముండదు. అంటే ప్రాబ్లం డబ్బుల ప్రాబ్లమే కదా, ఆ డబ్బు క్రియేట్ చేసుకుందాం ఫస్ట్. ఈయన చంద్రబాబు నాయుడు అంటుంటారే మనీ జనరేట్ చేయాలని, స్కిల్ జనరేట్ చేయాలి, మనీ జనరేట్ చేయాలి. మనీ జనరేట్ అయితే ఇంక ప్రాబ్లం ఏముంటుంది? ఏముండదు. ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి వీళ్ళు. ఒక సినిమాలను బయటకు ఎలా పంపించాలి, సినిమాల మీద ఆదాయం అలా చూసుకోవాలి మనం అని చూసుకోవాలి. అది చూసుకుంటే మటుకి 100% వీళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది, ఇండస్ట్రీ బాగుండిద్ది. అయితే వీళ్ళు కూడా ఏంటంటే నాకు అంత కావాలి ఇంత కావాలని వీళ్ళు కూడా అనకూడదు. ఎందుకంటే నా ఇష్టం, నేను ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు, నేను సినిమా తీస్తున్నప్పుడు నేను నీకు దర్శనం నీకు ఇంత ఇస్తానయ్యా, కొండలో నీకు ఇంత ఇస్తానయ్యా అని చెప్పి అనొచ్చు. కానీ ఇక్కడ నా ప్రమేయం లేదు. దర్శనం నాకు కావాలంటే నాకు ఇంత అండి, నా రేట్ ఇది అని చెప్పేసి ఆ డిమాండ్లకు అనేది లేకపోతే బాగుండేది నా ఫీలింగ్ అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని ఇచ్చారు, చాలా విషయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ.